11వ అధ్యాయము, ఆదికాండము 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు చదువుకుందాము. ఆదికాండము 11వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనములు. భూమి అందంతటా ఒక భాష ఒక పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమైపోవచుండగా షీనారు దేశమందు ఒక మైదానము వారికి కనపడెను. అక్కడ వారు నివసించి, మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలును వారికుండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము రండని అనుకొనెను. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణము కట్టుట మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. మరియు ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుకున్నాం. వారు సాక్ష్యము చెప్పుట ముగింపగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధుల్లో పడి ఉండును. వానికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడెను. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములు చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. ఈ 2 ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకరినొకడు కర్చనములు పంపుకొందురు. అయితే ఈ మూడు దినములున్నరైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను. గనుక వారి పాదములు ఊని నిలిచిరి. వారిని చూచి వారికి మిగుల భయము కలిగెను. అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారుడులై పరలోకమునకు ఆరోహణమైరి. వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య లేఖనాలు మేము చదవటానికి గాను ప్రభా మరొక్కసారి నీవు కృప చూపించినందుకు స్తోత్రములు మా గొప్ప దేవుడా. అయితే ప్రభువా యేసయ్య, రాయబడిన ఈ వాక్య భాగాన్ని మా గొప్ప దేవుడా కేవలం చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాం మా గొప్ప దేవుడా. ఈ వాక్యాన్ని ప్రభా మేము అర్థం చేసుకోవాలన్నా, ఈ వాక్యాన్ని మేము గ్రహించాలన్నా ప్రభా నీవు మా యొద్దకు నీవు రావాల్సిన వాడవై ఉన్నావు ప్రభా. మాకు గ్రహింపునివ్వవలసిన వాడవై ఉన్నావు ప్రభా. ప్రత్యక్షతను దయచేయవలసిన వాడవై ఉన్నావు తండ్రి. వాక్యాన్ని విరిచి వడ్డించవలసిన వాడవై ఉన్నావు తండ్రి. అటువంటి మీ వైపే మేము చూచుచున్నాం మా గొప్ప దేవుడా. ప్రభా నీవు మాతో మాట్లాడతావని ప్రభా మేము ఇక్కడ సమావేశమై ఉన్నాం మా గొప్ప దేవుడా. ఏ మనుషుల మాటల కోసం ప్రభా మేము ఎదురు చూడటం లేదు కానీ ప్రభా మీ నిత్య జీవపు మాటల కోసం మేము ఎదురు చూచుచుంటుండగా ప్రభా ఈ బలిపీఠం యొద్ద నిలబడినందుకు స్తోత్రములు ప్రభా. కూడి వచ్చిన మా అందరితో మాట్లాడినందుకు వందనములు తండ్రి. మీ అభిషేకాన్ని ప్రభా నీవే మా మీద కుమ్మరించుచున్నావు తండ్రి. మా కనులు తెరుచుచున్నావు ప్రభా, మా హృదయాలు తెరుచుచున్నావు ప్రభా. మీ నిత్య జీవపు మాటలు ప్రభా మా అంతరంగాలలో నింపి మా గొప్ప దేవుడా. ప్రభా యేసయ్య బోధించబడిన వాక్య ప్రకారము ప్రభా మా జీవితాలను నీవే కట్టుచున్నందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నాను. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు.
ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మనమంతా మరి సజీవ లెక్కలో ఉంచబడి ఉన్నాము, మరి సంతోషంగా ఉంచబడ్డాము, ఆరోగ్యంగా మరి ఉండటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. మరి ఆరోగ్యంగా సంతోషముగా ఉండటం మాత్రమే కాకుండా మరొక్కసారి మనం దేవుని సన్నిధానానికి నడిపించబడ్డాము. ఇలా హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించుకోవటానికి గాను, ఆరాధించుకోవటానికి గాను, మరొక్కసారి మన దేవుని యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించి ఉన్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. గమనించండి, ఈ శుక్రవారం మనకి ఆల్ నైట్ ప్రేయర్ జరుగును ఇక్కడే మొగలరాజపురం చర్చ్ నందు. మరి రాత్రి 9 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ఆల్ నైట్ ప్రేయర్ జరుగును. మరి ఏ ఒక్కరు మిస్ కాకోకుండా మరి ప్రార్థనలో పాలు పంపులు పొందండి. మరి ప్రార్థనలో పాలు పంపులు పొంది మీరును మీ కుటుంబాలు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ముగింపు కాలంలో మనకి ప్రార్థన అనేది మరి ఎంతో అవసరమైన కార్యముగా ఉన్నది. ప్రార్థన లేకుండా, ప్రార్థనా జీవితము లేకోకుండా మరి ఆత్మీకంగా ఎదిగే అవకాశం ఉండదు. మరి ప్రార్థన అనేది ఒక విశ్వాసి జీవితానికి ఒక పునాదిగా ఉన్నది. ప్రార్థనా కూడికలంటే మరి నిర్లక్ష్యం వహించకుండా ప్రార్థనలో పాలుపంపులు పొంది మరి ఆత్మీకంగా మరి భౌతికంగా దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి గడిచిన ఆదివారము కమ్యూనికేషన్ సిస్టమ్ అనే అంశాన్ని మరి ప్రారంభించుకుని ఉన్నాము. కొన్ని సంగతులు మనం చూసి ఉన్నాము. మరికొన్ని సంగతులు మరి ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించనటుండగా దేవుడే తన యొక్క ఆలోచనలు మన మధ్యన వ్యక్తపరచునుగాక. దేవుడు తన యొక్క కుమారులతో, తన యొక్క కుమార్తెలతో మాట్లాడాలి, ఏదైనా తెలియచేయాలి అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు, లేదంటే తన దాసులకు ఏదైనా తెలియచేయాలి అని ఆలోచన కలిగి ఉండినప్పుడు ఆయన మరి తన యొక్క వాక్యాన్ని తెలియచేసే కొన్ని విధానాలు ఉన్నాయి. మన దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన వాక్యము ద్వారా మాట్లాడవచ్చు, మరి కళల ద్వారా మాట్లాడవచ్చు, ఆయన దర్శనములు ఇచ్చుట ద్వారా తన కుమారులతో, తన కుమార్తెలతో మాట్లాడువాడై ఉన్నాడు. వాక్యము ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. కొన్నిసార్లు స్వరము ద్వారా ఆయన మాట్లాడువాడై ఉన్నాడు. కొన్నిసార్లు పరలోకము నుండి తన దేవదూతావళినే పంపించి వారి ద్వారా సమాచారాన్ని తెలియచేసే విధానము దేవుడు కలిగి ఉండిన వాడిగా ఉండినాడు. అది దేవుడు తన యొక్క వాక్యాన్ని, తన యొక్క ఆలోచనను, తన యొక్క ప్రణాళికను వ్యక్తపరిచే ఒక మరి విధానము. ఆ దేవుని యొక్క కమ్యూనికేషన్ ఛానల్ ఆ విధంగా మరి ఉండి ఉన్నది. అయితే ఒక మానవుడు ఇంకొక మానవుడికి సమాచారాన్ని తెలియచేయాలంటే, వర్తమానాన్ని తెలియచేయటానికి గాను, ఒక మరి మెసేజ్ని అందించడానికి గాను మానవుడు కూడా మరి ఎన్నో విధానాలు కలిగిన వాడిగా ఉన్నాడు. మరి గడిచిన ఆదివారము మనం చూసాము. మరి దావీదు కాలంలో ఏ విధంగా సమాచారము తెలియచేయబడిందో మనం చూసాము. దావీదు కాలంలో మరి దావీదు యొక్క కుమారుడైన అబ్షాలోముకి యుద్ధం సంభవించింది. అబ్షాలోము తన తండ్రి యొక్క సింహాసనాన్ని మరి ఆక్యుపై చేయటానికి ప్రయత్నం చేసిన వాడిగా ఉన్నాడు. కనుక ఆ యొక్క ఇజ్రాయెల్ సైన్యము 2 భాగాలుగా విడిపోయింది. అబ్షాలోముని సపోర్ట్ చేసే ఒక సైన్యము, మరియు దావీదుని సపోర్ట్ చేసే సైన్యము. కనుక ఆ 2 సైన్యాలకు యుద్ధం జరిగింది. అయితే మరి దావీదు తరపున యోవాబు నాయకుడిగా ఉండి మరి ఆ యొక్క సైన్యాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఆ యుద్ధంలో అబ్షాలోము మరణిస్తాడు. ఆ యొక్క అబ్షాలోము యొక్క మరణం గురించిన సమాచారము దావీదుకి తెలియజేయాలి. మరి ఆ కాలంలో సమాచార వ్యవస్థ ఏ విధంగా ఉన్నదో మనం చూసాము. అయితే సమాచారం తెలియజేయడానికి నేరుగా మరి మనుషులే మరి వెళ్ళవలసిన పరిస్థితి.
అక్కడ మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మరి కూష్ అనే వ్యక్తి, అహిమయస్ అనే వ్యక్తి దావీదుకి అబ్షాలోము మరణించాడని మరి సమాచారం తెలియచేయటానికి వారే స్వయముగా మరి దావీదు యొద్దకు పరిగెత్తే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. వారు సమాచారాన్ని కలిగి ఉన్నారు. కూషు మరియు అహిమయస్సు మరి ఆ యొక్క అహిమయస్సు మరి వారు ఆ సమాచారాన్ని కలిగి ఉన్నారు. వారు దావీదు దగ్గరికి పరిగెత్తికి వెళ్ళవలసిన వారై ఉన్నారు. వారి సమాచారం తెలియచేసేంత వరకు ఎవరితో వారు మాట్లాడరు, ఎక్కడ విశ్రాంతి తీసుకోరు, ఎవరి గృహాలలో బస చేయరు. మరి వారి యొక్క ప్రధానమైన గురి ఏమిటంటే మరి ఆ సమాచారాన్ని దావీదుకు తెలియచేసేంత వరకు వారు ప్రయాణాన్ని కొనసాగించే వారిగా ఉన్నారు. ఆ విధంగా సమాచారాన్ని తెలియజేసే ఒక ప్రక్రియ దావీదు కాలంలో కలిగి ఉండిన ప్రక్రియ ఉన్నది. తర్వాత మనం ఎస్తేర్ కాలానికి వచ్చినప్పుడు మరి రాజు మరి ఒక ఆజ్ఞ జారీ చేయగా ఆ కాలంలో రాజు యొక్క ఆజ్ఞ ప్రజలందరికీ ఏ విధంగా తెలియచేయబడుతుందో మనం చూసాము. మరి అహష్వేరోషును మనం గమనించినట్లయితే అహష్వేరోషు పరిపాలించే రాజ్యములో 127 సంస్థానాలు మరి కలిగి ఉన్నాడు. 127 సంస్థానాలు. అన్ని సంస్థానాలలో ఒకే భాష మాట్లాడే పరిస్థితులు లేవు, వేరువేరు భాషలు మాట్లాడేవారు. కనుక రాజాజ్ఞ ఏదైతే జారీ చేయబడిందో మరి ఆ రాజాజ్ఞ మరి వివిధ భాషల్లో తర్జుమా చేసి మరి తాకీదులను పంపించేవారు. ఆ యొక్క మరి రాజాజ్ఞకు సంబంధించిన ఆ యొక్క మరి ఆ గ్రంథపు చుట్టను మరి వివిధ భాషల్లో తర్జుమా చేసి ఆ గ్రంథపు చుట్టలను ఒక్కొక్క సంస్థానానికి పంపించేవారు. మరి గుర్రాల మీద స్వారీ చేసుకుంటూ వెళ్ళేవారు, ఒక్కొక్క సంస్థానానికి వెళ్ళేవారు. అక్కడ సంస్థానంలో ఉండిన అధికారులకు ఆ రాజాజ్ఞను మరి ఇచ్చేవారు. అక్కడ ఉండిన అధికారులు అక్కడ ఉండిన ప్రజలకు మరి ఆ రాజాజ్ఞను తెలియచేసిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాము. మరలా మరి దానియేలు గ్రంథం మరి దానియేలు కాలానికి మనం వచ్చినప్పుడు మరి ఆ కాలంలో కమ్యూనికేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉన్నదంటే మరి అక్కడ దానియేలు కాలంలో మరి రాజు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేశాడు. ఆ బంగారు విగ్రహాన్ని మరి ప్రతి ఒక్కరూ ఆరాధించాలి, ఆ బంగారు విగ్రహానికి ప్రతి ఒక్కరూ నమస్కారం చేయాలి అని మరి రాజాజ్ఞ జారీ చేయబడినప్పుడు మరి ప్రజలందరూ ఒక చోటకి సమకూర్చబడ్డారు, అధికారులందరూ ఒక చోటకి సమకూర్చబడ్డారు. డైరెక్ట్గా ప్రజలకు తెలియచేసిన పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే అక్కడ నుండి మరి సమాచార వ్యవస్థ ఎంతగానో ఈనాడు మరి ఇంప్రూవ్ అయింది, ఎంతగానో డెవలప్ అవటం మనం చూడగలుగుతూ ఉండినాము. మరి క్రమేపీ ఇప్పుడు మనుషులు వెళ్ళకోకుండా పోస్టులు ప్రారంభమయ్యాయి. ఒక పోస్టు మరి ఉత్తరం రాస్తే మరి ఆ ఉత్తరం మరి 2 రోజులకో 3 రోజులకో చేరేది. మరి ఇంచుమించుగా మేము ఎల్కేజీ యూకేజీ ఉండిన ఆ సమయాలలో అప్పుడు ఫోన్లు ఏమి లేవు, ల్యాండ్లైన్లు లేవు. ఇక దూరాన ఊర్లో ఉండిన వారితో మరి ఏదైనా తెలియచేయాలంటే ఉత్తరం రాసేవాళ్ళు, పోస్ట్ చేసేవాళ్ళు. అది 2 రోజులకో 3 రోజులకో చేరేది. మరి ఆ 2 రోజులకో 3 రోజుల తర్వాత ఆ సమాచారం తెలుసుకునే పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాం. తర్వాత మెల్లగా టెలిగ్రాములు వచ్చాయి. వెంటనే ఒక రోజులోనే సమాచారం వెళ్ళిపోతూ ఉన్నది టెలిగ్రామ్ అయితే. ఇంకా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మెల్లగా ల్యాండ్లైన్ ఫోన్లు వచ్చాయి. ల్యాండ్లైన్ ఫోన్ల ద్వారా మాట్లాడుకునే పరిస్థితులు, ఇంట్లో ఉంటే మాట్లాడగలిగే పరిస్థితి, బయటికి వెళ్తే పలానా టైంలో ఉంటారు, పలానా టైంలో కాల్ చేయండి అని చెప్పే పరిస్థితులు. తర్వాత ఇంకొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మొబైల్ ఫోన్లు వచ్చాయి. ఆ మొబైల్ ఫోన్లు కేవలం మరి ఆడియో కాల్ మాత్రమే అవకాశం ఉండేది. తర్వాత ఇంకొన్ని సంవత్సరాల తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఆడియో కాల్ నుండి ఈనాడు వీడియో కాల్కి పరిస్థితులు ఇంప్రూవ్ అవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలనున్నా ఏ వ్యక్తితోనైనా కానీ ఆడియో కాల్ మాట్లాడగలిగే పరిస్థితి ఉన్నది, వీడియో కాల్ మాట్లాడగలిగే పరిస్థితి ఉన్నది. ఎంతటి సమాచారమైనా కానీ మరి క్షణాలలో పంపించగలిగే అవకాశం ఈనాడు ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. టెక్నాలజీ అంత ఇంప్రూవ్ అయింది.
ఇదంతా దేని వలన సాధ్యము అంటే నాలుగో పరిమాణానికి సంబంధించిన పరిస్థితులను, నాలుగో పరిమాణానికి సంబంధించిన సంగతులను మానవుడు ఏ విధంగా వాడాలో మరి కనుగొనిన వాడిగా ఉన్నాడు. నాలుగో పరిమాణం ఏమిటి? నాలుగో పరిమాణం సైన్స్ అయి ఉన్నది. మొదటి 3 పరిమాణాలు మనం జీవించే పరిమాణాలు: వెలుగు, సమయము, పదార్థము, మనం జీవించే పరిమాణం. 4వ పరిమాణం సైన్స్ అయి ఉన్నది. 5వ పరిమాణం పాతాళమై ఉన్నది. 6వ పరిమాణం పరిశుద్ధులు ఎదురు చూసే స్థలమై ఉన్నది. 7వ పరిమాణం మరి దేవుడు నివాసం చేసే పరిమాణమై ఉన్నది. కనుక 4వ పరిమాణం ద్వారా ఈనాడు టెక్నాలజీ ఎంతో ఇంప్రూవ్ అయింది. ఈ 4వ పరిమాణము ప్రవక్త చెప్తా ఉన్నాడు ఆదాం కాలంలోనే ఉన్నది. ఈ 4వ పరిమాణము మోషే కాలంలోనే ఉన్నది, ఏలియా కాలంలోనే ఉన్నది. అయితే మానవుడు 4వ పరిమాణానికి సంబంధించిన కార్యములను ఏ విధంగా మానవుడు వాడాలో అప్పుడు కనుగొనలేదు. కానీ ఇప్పుడు మానవుడు 4వ పరిమాణానికి సైన్స్కి సంబంధించిన పరిమాణం ఏ విధంగా వాడుకోవాలో ఇప్పుడు కనుగొనుచున్నవాడిగా ఉన్నాడు. 4వ పరిమాణం మన కంటికి కనిపించకపోవచ్చు, కానీ కంటికి కనిపించినంత మాత్రాన 4వ పరిమాణం లేదు అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఆలయంలోనే ఫోన్ సిగ్నల్ ఉంది, మన కంటికి కనిపించడం లేదు. ఈ ఆలయంలోనే మరి రేడియో సిగ్నల్ ఉంది, మరి మన కంటికి కనిపించడం లేదు. ఈ ఆలయంలోనే మరి టీవీకి సంబంధించిన సిగ్నల్ కూడా ఉన్నది. అయితే ఆ సిగ్నల్ మనం చూడాలంటే ఆ సిగ్నల్ని కనెక్ట్ చేసి మన కంటికి కనిపించే విధంగా ఈ పరికరాలు మారుస్తాయి అన్నమాట. మన చెవికి వినిపించే విధంగా ఈ పరికరాలు మారుస్తాయి. కంటికి మన భౌతికమైన నేత్రాలకు, మన భౌతికమైన జ్ఞానేంద్రియాలకు అవి స్పర్శించగలగాలి అంటే మరి ఆ సిగ్నల్ని తీసుకొని మనం చూడగలిగే విధంగా మార్చే పరికరాలు అవసరమైనది. కనుక మానవుడు ఏం చేశాడంటే గడిచిన 50-60 సంవత్సరాల క్రితం నుండి ఈ 4వ పరిమాణాన్ని వాడుకోవటం కనుగొనిన వాడిగా ఉన్నాడు. కనుకనే ఈనాడు మనకి మొబైల్ ఫోన్లు ఉన్నాయి, కనుకనే మరి టీవీలు ఉన్నాయి, ల్యాప్టాప్లు ఉన్నాయి. వీటన్నిటినీ ఈ టెక్నాలజీ అంతా ఉపయోగించుకొని మనం కొంచెం సౌకర్యంగా జీవించటానికి గాను ఎంతో దోహదపడతా ఉండి అన్నది. అయితే ఒక విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. సైన్స్ ద్వారా సాధ్యమయ్యే ప్రతి కార్యము అది సహజాతీతమైన కార్యమును వక్రీకరించి జరిగించుటే సైన్స్ చేస్తూ ఉన్నది. సహజాతీతమైన దేవుడు సహజాతీతంగా ఏ కార్యములైతే జరిగించువాడిగా ఉన్నాడో సైన్స్ ఆ కార్యాలను వక్రీకరించి అది మానవుడు ఉపయోగించుకొనులాగా చేస్తూ ఉన్నది. ఉదాహరణకి ప్రవక్తలు సహజాతీతంగా వాతావరణం ఏ విధంగా ఉండనయ్యున్నదో చెప్పగలిగిన వారిగా ఉన్నారు. వారు ఉదాహరణకి నోవహును గమనించండి. నోవహు దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకొని ఉన్నాడు. ఈ 120 సంవత్సరాల తరువాత వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో దేవుని యొద్ద నుండి సహజాతీతంగా ప్రత్యక్షత ద్వారా జలప్రళయం సంభవిస్తుంది. ఈ లోకమంతా నాశనం చేయబడుతుంది, ఈ లోకమంతా ప్రక్షాళన చేయబడుతూ ఉన్నది. అటువంటి ఒక పెద్ద జలప్రళయం ఈ భూమి మీదకి రానయ్యున్నదని నోవహు తెలుసుకొని ప్రజలందరినీ హెచ్చరించిన వాడిగా ఉన్నాడు. ఎలీషాను గమనించండి. ఎలీషా అహాబుతో చెప్తా ఉన్నాడు, రానయ్యున్న 3.5 సంవత్సరాలు వర్షం కాదు కదా, కనీసం మంచు కూడా కురియదు అని అహాబుతో చెప్తా ఉండి ఉన్నాడు. 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వర్షం కురియును అని జరగనయ్యున్న కార్యము సహజాతీతంగా దేవుని యొద్ద నుండి సమాచారం పొందుకున్నాడు, దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకున్న వాడిగా ఉన్నాడు. ఇప్పుడు సైన్స్ ఏం చేస్తూ ఉన్నది? ఇక్కడ నోహు అయితే దేవుని యొద్ద నుండి సహజాతీతంగా తెలుసుకున్నాడు,
ప్రత్యక్షత ద్వారా తెలుసుకున్నాడు. ఏలియా కూడా దేవుని యొద్ద నుండి సహజాతీతంగా తెలుసుకున్నాడు, ప్రత్యక్షత ద్వారా బయలుపాటు ద్వారా తెలుసుకున్నాడు. ఇప్పుడు సైన్స్ ఏం చేస్తూ ఉన్నది? రానయ్యున్న దినాలలో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందో మేఘాలను పరిశోధన చేసి, సముద్రాలను పరిశోధన చేసి, సముద్రాలలో వాయుగుండం ఉన్నదా, సముద్రాలలో అల్పపీడనం ఏర్పడి ఉన్నదా, వీటినన్నిటినీ గమనించి మరి రానయ్యున్న వారం పరిస్థితి ఈ విధంగా ఉంటుంది, రానయ్యున్న నెలలో మరి ఈ విధంగా మరి వర్షం కృమ్మరించబడవచ్చు, తుఫాను రావచ్చు, సుడిగుండం ఏర్పడవచ్చు అని ముందుగానే వారు పరిశోధన ద్వారా, మేఘాలను గురించి స్టడీ చేయటం ద్వారా, సముద్రాన్ని గురించి స్టడీ చేయటం ద్వారా వారు తెలుసుకొని సహజాతీతమైన కార్యం యొక్క వక్రీకరణ మరి సైన్స్ ద్వారా జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అదేవిధంగా ఈనాడు మనం గమనించినట్లయితే ప్రపంచ దేశాలు వారి యొక్క శత్రు దేశాల మీద శాటిలైట్ల ద్వారా నిఘా వేస్తూ ఉన్నారు. అంతరిక్షంలో ఉండిన ఉపద్రవాల ద్వారా ఏం చేస్తూ ఉన్నారు? ఉదాహరణకి మన భారతదేశమే తీసుకోండి. మన భారతదేశం ఏం చేస్తుంది? ఇటు ప్రక్కన పాకిస్తాన్ ఉన్నది, అటు పక్కన చైనా ఉన్నది. మరి పాకిస్తాన్లో ఏ విధంగా తీవ్రవాదులు మరి వారి యొక్క కదలికలను భారతదేశం ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. వారి దేశానికి వెళ్ళి మనం వారి యొక్క కదలికలను మరి దగ్గరగా గమనించే అవకాశం ఉండదు. కనుక భారతదేశం ఏం చేస్తూ ఉంటుంది? ఉపద్రవాల ద్వారా, శాటిలైట్ల ద్వారా ఏం చేస్తూ ఉంటుంది భారతదేశము? మరి తీవ్రవాదుల యొక్క కదలికలు ఏ విధంగా ఉన్నాయి, మరి సముద్రాలలో మరి ఏమైనా మరి కదలికలు ఉన్నాయా, సముద్రాలలో ఎవరైనా తీవ్రవాదులు మరి ఆ విధంగా మరి ప్రయాణం చేస్తూ ఉన్నారా, ఎడారుల నుండి కొండల్లో నుండి మరి తీవ్రవాదులు వస్తూ ఉన్నారా, శాటిలైట్ల ద్వారా మరి రాడార్ ద్వారా గమనిస్తూ ఉంటారు. అది శాటిలైట్ ద్వారా జరిగే కార్యమై ఉన్నది. అయితే ఇదే కార్యాన్ని ఎలీషా సహజాతీతంగా మరి చేసిన వాడిగా ఉన్నాడు. ఎలీషా సహజాతీతంగా మరి ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు. ప్రవక్త ఎలీషా ఆయన ఆత్మీయమైన పరిమాణంలో ప్రయాణం చేసి సిరియా దేశంలో ఉండిన సిరియా రాజు ఆయన అంతఃపురంలో ఏ విధంగా ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేయాలి, ఏ విధంగా మరి దాడి చేయటానికి వ్యూహాలను రచిస్తూ ఉన్నాడో ఆత్మీయమైన పరిమాణంలో ప్రవేశించి ఎలీషా చూచుచున్నవాడిగా ఉన్నాడు. ఎలీషా చూచి మరి ఇజ్రాయేల్ దేశం యొక్క రాజుకి చెప్పినప్పుడు మరి వారు ఏ విధంగా దాడి చేసినా ముందుగానే అక్కడ ఇజ్రాయేలీలు వెళ్ళి మాటు వేస్తూ ఉన్నారు. వారి వేసే ప్రతి ఎత్తుకి ఇజ్రాయేలీలు పై ఎత్తు వేయటం మనం చూడగలుగుతూ ఉండేనాము. కనుక సైన్స్ ఏం చేస్తూ ఉన్నది? సహజాతీతమైన కార్యముల యొక్క వక్రీకరణే మరి జరిగించడం మనం చూడగలుగుతూ ఉండేనాము. అయితే ఈనాడు సైన్స్ ఎంతో డెవలప్ అయి ఉన్నది, టెక్నాలజీ ఎంతో డెవలప్ అవటం మనం చూడగలుగుతూ ఉండేనాము. మరి ఈ యొక్క ప్రపంచము ఒక చిన్న గ్రామముగా మారిపోవటం మనం చూస్తూ ఉండేనాము. ఏ విధంగా మరి నిమ్రోదు కాలములో ఈ ప్రపంచమంతా ఒక చిన్న గ్రామముగా ఉన్నది. ఎందుకంటే వారికి ఒక భాషే ఉన్నది, ఒక పలుకే ఉన్నది. కనుక వారికి ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం, ఒకరి ఆలోచన ఒకరికి తెలియచేయటం ఎంతో సులువైపోయిన పరిస్థితులు. ఆ దినాలలో, నిమ్రోదు దినాలలో మరి ఈ ప్రపంచమంతా మరి ఒక చిన్న గ్రామముగా ఉండి ఉన్నది. వారు ఒకే ఆలోచనకు వచ్చేసారు, ఒక తలంపుకు వచ్చేసిన వారుగా ఉన్నారు. ఈనాడు కూడా అదే పరిస్థితి కలిగి ఉండటం మనం చూస్తూ ఉండేనాం. మనకి ఈనాడు టెక్నాలజీ ఎంతగానో డెవలప్ అయింది. ఈనాడు మానవులకి మరి ప్రయాణం చేయటానికి బైకులు ఉన్నాయి, సులువుగా ప్రయాణం చేయడానికి కార్లు ఉన్నాయి, సులువుగా ప్రయాణం చేయడానికి రైళ్లు ఉన్నాయి, సులువుగా ప్రయాణం చేయడానికి విమానాలు ఉన్నాయి, సులువుగా ప్రయాణం చేయడానికి ఇప్పటిదాకా రోడ్ల మీద తిరిగే ట్యాక్సీలే ఉన్నాయి. మరి ప్రస్తుతానికైతే మరి డ్రోన్స్ ద్వారా మనుష్యులను మరి రవాణా చేయగలిగిన డ్రోన్స్ యొక్క పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. దుబాయ్లో పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి రోడ్ల మీద ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు.
ఎక్కడ పిక్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలని మరి లొకేషన్ ఇస్తే చాలు, ఒక డ్రోన్ వచ్చేస్తుంది. ఆ డ్రోన్లో కూర్చుంటే దానికి డ్రైవర్లే ఉండవు, ఆటోమేటిక్గా మరి జరిగే కార్యమైనది. డ్రోన్ వస్తుంది, ఆ డ్రోన్లో కూర్చోవటం, మరి ఏదైతే ఫీడ్ చేసామో మనం, ఏ లొకేషన్ అయితే మనం డ్రాప్ చేయాలని మరి ఫీడ్ చేస్తామో ఆ లొకేషన్లో డ్రాప్ చేసి వెళ్ళిపోద్ది. అలా డ్రోన్ ట్యాక్సీలు, ఫ్లయింగ్ ట్యాక్సీలు వచ్చేస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్క రోజులో ఏ దేశం నుండి ఏ దేశానికైనా కానీ ప్రయాణం చేయగలిగిన పరిస్థితులు, ఏ దేశంలో ఉండిన వ్యక్తి అయినా, ఏ దేశంలో ఉండిన వ్యక్తితోనైనా మాట్లాడగలిగే పరిస్థితులు ఈనాడు మనం చూడగలిగిన వారముగా ఉన్నాం. కనుక ఆ దినాలలో, నిమ్రోదు దినాలలో ఏ విధంగా ఒక చిన్న గ్రామముగా ఉన్నదో, ఈనాడు కూడా ఈ ప్రపంచమంతా చిన్న గ్రామముగా మారిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? దేవుడు వారి మధ్యకు, వారు బాబేలు గోపురం కట్టుచుంటుండగా వారి మధ్యకు దేవుడు దిగి వచ్చాడు. వారి యొక్క భాషలను తారుమారు చేశాడు. వారిని చెదరగొట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. వారిని వేరు చేశాడు. కొండల ద్వారా ప్రజలను వేరు చేశాడు. మరి సముద్రాల ద్వారా ప్రజలను వేరు చేశాడు. ఎడారుల ద్వారా ప్రజలను వేరు చేశాడు. నదుల ద్వారా దేవుడు ప్రజలను వేరు చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. దేవుడు అప్పుడు ప్రజలను వేరు చేశాడు. అయితే అది తాత్కాలికంగా మాత్రమే దేవుడు వేరు చేసి ఉన్నాడు. తాత్కాలికంగా మాత్రమే దేవుడు వేరు చేస్తున్నాడు. మరలా ఈ ముగింపు కాలానికి వచ్చే సమయానికి మరలా మొదట్లో ఏ విధంగా వారంతా మరి అక్కడ ఈ ప్రపంచమంతా చిన్న గ్రామముగా ఉన్నదో మరలా అదే పరిస్థితులు ఈ ముగింపు కాలంలో ఉంటాయని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. కనుక తాత్కాలికంగా అప్పుడు ప్రజలు మరి భాషలు వేరు చేయబడ్డాయి, వారు తారుమారు చేయబడ్డారు, వారు వేరు జాతుల ప్రజలుగా వారు వేరు చేయబడటం మనం చూడగలుగుతూ ఉండేనాము. కనుక ఈనాడు సమాచార వ్యవస్థను మనం గమనించినట్లయితే, కమ్యూనికేషన్ సిస్టమ్ను మనం చూసినట్లయితే, మరి ఒక దేశం మీద ఎంతో ప్రభావం ఉంటుంది. ఆ దేశం కలిగి ఉండిన సమాచార వ్యవస్థను బట్టి ఆ దేశం ఎంతో ప్రభావం కలిగి ఉంటుంది. ఈనాడు మనకి రిలయన్స్ వారి ద్వారా ఇంటర్నెట్ చాలా తక్కువ ధరకి, ప్రపంచ దేశాల్లో పోలిస్తే మన దేశంలో ఇంటర్నెట్ చాలా, ఈ మొబైల్ డేటానే కానీ ఇంటర్నెట్కే కానీ చాలా తక్కువ ధరకి మనకు వచ్చేస్తూ ఉన్నది. తక్కువ ధర ఒకానొక సమయంలో రిలయన్స్ వాళ్ళు మరి ఈ యొక్క మరి ఈ ఇంటర్నెట్ని తక్కువ ధరకి ఇవ్వటానికి మునుపు ఎక్కువగా ఇంటర్నెట్ వాడే దేశాలలో మన దేశము 100వ ర్యాంక్ పైనే ఉండేది. కానీ ఈనాడు ప్రపంచంలో ఎక్కువగా ఇంటర్నెట్ వాడే దేశాల్లో మొదటి స్థానం మన దేశం ఉన్నది. చాలా మరి ఎప్పుడైతే ఇంటర్నెట్ చాలా తక్కువ ధరలకు వస్తూ ఉన్నాయో ఆన్లైన్ క్లాసులు వచ్చేసాయి. ఇంటర్నెట్ వచ్చేసిన తర్వాత మరి వర్క్ ఫ్రమ్ హోమ్లు వచ్చేసేసాయి. ఇంటి దగ్గర నుంచే పని చేయగలిగే పరిస్థితులు, చకచకా పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి. ఆ దేశం మీద సమాచార వ్యవస్థను బట్టి ఎంతగానో ప్రభావం ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. మనం ఆది కాండంలో గమనించినట్లయితే ఆదాము ఎప్పుడైతే పడిపోయి ఉన్నాడో, ఆదాము అవ్వలు ఎప్పుడైతే పడిపోయి ఉన్నారో వారు కోల్పోయిన వాటిల్లో మరి కమ్యూనికేషన్ కూడా ఒకటి కోల్పోయిన వాడిగా ఉన్నాడు. అవ్వ ఆదాములు ఎప్పుడైతే వారు మోసపరచబడిన వారిగా ఉన్నారో వారు కోల్పోయిన వాటిలో ఏమేమి కోల్పోయారు? వాడు భూమి మీద అధికారాన్ని వారు కోల్పోయిన వారిగా ఉన్నారు. నిత్య జీవాన్ని వారు కోల్పోయిన వారిగా ఉన్నారు. వారు మరి దేవునితో ఉండిన కమ్యూనికేషన్ను కూడా వారు కోల్పోయిన వారిగా ఉన్నారు. దేవుని యొద్ద నుండి పాపం చేయటానికి మునుపు దేవుని యొద్ద నుండి వారు ప్రేరేపణ పొందుకునే వారిగా ఉన్నారు. దేవుని యొద్ద నుండి వాక్యాన్ని పొందుకునే వారిగా ఉన్నారు. దేవుని యొద్ద నుండి ప్రత్యక్షతను పొందుకునే వారిగా ఉన్నారు. దేవుని ద్వారా వారు నడిపించబడే వారిగా ఉండి ఉన్నారు. అయితే ఇక్కడ ఏం చేసింది? అవ్వ ఏం చేసింది? ఆదాము లేని సమయంలో అవ్వ దగ్గరికి సర్పం వచ్చింది. అప్పటి వరకు అవ్వ ఆదాములు దేవునితో మాట్లాడగలిగే ఒక కమ్యూనికేషన్ ఛానల్ వారు కలిగి ఉన్నారు.
ఆదాము లేని సమయం చూసుకొని అవ్వ దగ్గరికి సర్పం వచ్చింది. సర్పం మాట్లాడటం మొదలుపెట్టింది. సర్పం మాట్లాడటానికి మునుపు అవ్వ ఆదాములు దేవుని యొద్ద నుండి వాక్యాన్ని పొందుకునేవారు, దేవుని యొద్ద నుండి ప్రేరేపణ పొందుకునేవారు, దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకునేవారు. ఆ ప్రత్యక్షతను బట్టి వారు నడిపించబడేవారు. ఏదైతే దేవుని యొద్ద నుండి పొందుకుంటున్నారో వారు విని దానిని చేర్చుకునేవారు. ఏదైతే విని చేర్చుకున్నారో దానిని వారు జీవించేవారుగా ఉన్నారు. ఏదైతే వింటున్నారో దాన్ని చేర్చుకున్నప్పుడు, జీవించినప్పుడు దాని వలె మారుతూ ఉన్నారు. వారు దేవుని దగ్గర నుండి వాక్యాన్ని పొందుకునేవారు, వాక్యాన్ని చేర్చుకునేవారు, వాక్యాన్ని జీవించేవారు. వారు వాక్యం వలె వారు వాక్యమే అయి ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు సర్పం వచ్చింది, సర్పం సమీపించింది. అవ్వ ఒక్క నిమిషం ఆగి సర్పం యొక్క మాటలు వినటం మొదలుపెట్టింది. మాటలు విని దేవుని వాక్యాన్ని సందేహించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని సందేహించిందో దేవునితో ఉండిన కమ్యూనికేషన్ ఛానల్ అక్కడ కట్ అయిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఇక్కడ సర్పం యొక్క మాటలు వింటా ఉన్నది, సర్పం యొక్క మాటలను చేర్చుకుంటా ఉన్నది. సర్పం యొక్క మాటలు చేర్చుకొని దానిని బట్టి జీవించినప్పుడు ఏదైతే వింటుందో, ఏదైతే చేర్చుకుందో, ఏదైతే జీవిస్తూ ఉన్నదో అది దాని వలే మారుతా ఉన్నది. అవ్వ వక్రీకరించబడిన వాక్యాన్ని సర్పం దగ్గర నుండి పొందుకుంది. వక్రీకరించబడిన వాక్యాన్ని సర్పం దగ్గర నుండి చేర్చుకుంది. ఆ వక్రీకరించబడిన వాక్యం బట్టి అవ్వ జీవించడం ప్రారంభించింది, ప్రవర్తించడం ప్రారంభించింది. ఆమె ఆలోచనలు మారిపోయాయి, ఆమె తలంపులు మారిపోయాయి. సర్పం యొక్క మాటలు వినకముందు వరకు బుద్ధి జ్ఞానములు ఇచ్చి చెట్టును చూసినప్పుడు జాగ్రత్త పడేది. అమ్మో, దేవుడు ఈ చెట్టు విషయమై మనల్ని హెచ్చరించాడు అని జాగ్రత్త పడేది. కానీ ఎప్పుడైతే సర్పం యొక్క మాటలు వినటం మొదలుపెట్టిందో, చేర్చుకోవటం మొదలుపెట్టిందో, చూడటానికి రమ్యమైనదిగా, తినటానికి మరి ఇష్టమైనదిగా ఆ యొక్క ఫలములు కనిపించాయి. ఆమె ఆలోచన మారిపోయింది, ఆమె ఉద్దేశాలు మారిపోయాయి, ఆమె తలంపులు మారిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. వక్రీకరించబడిన వాక్యాన్ని చేర్చుకొని మరి పతనమైన రూపాన్ని ఆమె పొందుకుంది. ఒకనాడు వాక్యపు రూపాన్ని వారు కలిగి ఉండేవారు, ఇప్పుడు పతనమైన రూపాన్ని ఏదైతే చేర్చుకుంటుందో ఆ రూపాన్ని సంక్రమించుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ ముగింపు కాలంలో మరలా దేవుని యొక్క మహాకృపను బట్టి తన యొక్క దాసుని మన ఎదుట నిలబెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాము. ఈ కాలపు వర్తమానికుడు మరి మొదట్లో ఆదాము ఎటువంటి మరి కమ్యూనికేషన్ ఛానల్ దేవునితో కలిగి ఉండిన వాడిగా ఉన్నాడో, ఈ కాలపు వర్తమానికుడు మరి అదే విధమైన దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉండిన వాడిగా ఉన్నాడు. ఆయన పరిచర్య మొత్తంలో దేవునితో సంబంధం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుని యొద్ద నుండి ప్రేరణ పొందుకునేవాడిగా ఉన్నాడు, ప్రత్యక్షత పొందుకొనిచున్న వాడిగా ఉన్నాడు, వాక్యాన్ని పొందుకొనిచున్న వాడిగా ఉండినాడు. ఆయన యొక్క మొదటి ఈడ్పులో మరి ప్రజలు, ఆయన మీటింగ్స్కి ప్రజలు వచ్చేవాళ్ళు. వచ్చుచున్నప్పుడు మరి వారి యొక్క హస్తములను పట్టుకొని మరి మొదటి ఈడ్పులో ప్రజలు ఏ రోగాన్ని కలిగి ఉన్నారు, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు వారు ఏ రోగం కలిగి ఉన్నారు, వారు ఏ వ్యాధి కలిగి ఉన్నారో ప్రవక్త చెప్పగలిగేవాడు. ప్రవక్త చెప్పగలిగాడంటే ప్రవక్త దేనిని బట్టి చెప్పగలుగుతూ ఉన్నాడు. ప్రవక్త స్వయంగా చెప్తా ఉన్నాడు, అయ్యా నేను నా జ్ఞానంతో ఈ సంగతి చెప్పలేదు, ఎదుటి వ్యక్తికి ఏ రోగం ఉంది, ఏ వ్యాధి ఉన్నది నా జ్ఞానము ద్వారా, నా తెలివి ద్వారా నేను చెప్పటం లేదు. నా పక్కన నా సృష్టికర్త నిలబడి ఉన్నాడు, ఆయన అగ్నిస్తంభముగా నిలబడి ఉన్నాడు. ఆయనే వచ్చిన వ్యక్తి యొక్క రోగాన్ని నాకు చెప్తా ఉన్నాడు, వ్యాధిని చెప్తా ఉన్నాడు, దానిని బట్టే నేను తెలియచేయగలుగుతా ఉన్నాను అని చెప్పుచున్నవాడిగా ఉన్నాడు. ప్రవక్త మొదటి ఈడ్పు నుండి రెండో ఈడ్పుకు వచ్చాడు. రెండో ఈడ్పులో హృదయ రహస్యాలు బయలుపరచబడటం. ఒక విశ్వాసి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏ రోగాన్ని కలిగి ఉన్నాడు, ఏ వ్యాధిని కలిగి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏ ప్రాంతం నుండి వచ్చాడు, ఏ వీధి నుండి వచ్చాడు, ఆ వ్యాధి అసలు ఎందుకు ప్రారంభమైంది, తన జీవితంలో ఏదైనా తప్పిదం ఉన్నదా, ఏదైనా సరి చేసుకోవాల్సిన కార్యం ఉన్నదా, ఆ హృదయ రహస్యాన్ని మరి ఆ వ్యక్తి యొక్క మనస్సులోనికి ప్రవేశించి, ఆత్మలోనికి ప్రవేశించి, ఆ యొక్క ఆలోచనలోనికి ప్రవేశించగలుగుతా ఉన్నాడు. అంటే పక్కన ఎవరు బయలుపరుస్తూ ఉన్నారంటే ఇక్కడ
పక్క నుండి నా పక్క నుండి నా అగ్ని స్తంభమే, నా పక్క నుండి నా దేవుడే ఈ సంగతులను బయలుపరుస్తూ ఉన్నాడని ప్రవక్త స్పష్టంగా చెప్తా ఉండినాడు. రెండో ఈడ్పు నుండి మూడో ఈడ్పుకు వచ్చాడు. మూడో ఈడ్పులో వాక్యము తెరవబడటం, ముద్రించబడిన వాక్యము, రాయబడి ముద్రించబడిన వాక్యము, రాయబడని వాక్యము, రాయబడకుండా ముద్రించబడిన వాక్యము ప్రవక్త బోధించగలుగుతా ఉన్నాడు అంటే అది తన జ్ఞానము ద్వారా ఊహించి చెప్పేది కాదు, తన తెలివితేటల ద్వారా నేను ఊహించి చెప్పటం లేదు. ఏ దేవుడైతే ముద్రించి ఉన్నాడో ఆ దేవుడే నాకు ఈ సంగతులను బయలుపరుస్తూ ఉండినాడు. ఆ దేవుడే నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆ దేవుడే నాకు ప్రత్యక్షత ఇస్తూ ఉన్నాడని ఇక్కడ ప్రవక్త స్పష్టంగా చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాడు. కనుక గమనించండి, ప్రవక్త మరి 7 సంఘకాలాల గురించి మాట్లాడటానికి మునిపే అంతర్జాతీయ ప్రసంగికులు 7 సంఘకాలాల గురించి మాట్లాడారు. ప్రవక్త ముద్రల గురించి మాట్లాడటానికి మునిపే కొంతమంది ముద్రల గురించి మాట్లాడారు. ఆది పాపం గురించి ప్రవక్త మాట్లాడటానికి మునిపే కొంతమంది ప్రసంగికులు ఆది పాపం గురించి మాట్లాడారు. అయితే వారి తెలివితేటల ద్వారా ఆ వాక్యాన్ని చదివి వారి సొంత అర్థాన్ని ఇచ్చారు, వారి సొంత తర్జుమాని ఇచ్చారు. ప్రవక్త అయితే దేవుని యొద్ద నుండి ఆ సంగతులు తెలుసుకొనిన వాడిగా ఉన్నాడు. వీళ్ళైతే వారు చదివిన చదువులను బట్టి, వారు కలిగి ఉండిన జ్ఞానాన్ని బట్టి, వారు కలిగి ఉండిన ఈ లోకపరమైన తెలివితేటలను బట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి వారికి అర్థమైన అంతవరకు వారు చెప్పటానికి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అది ఒక వ్యాఖ్యానంగానే ఉన్నది, అది వారి యొక్క సొంత అభిప్రాయంగా మాత్రమే ఉన్నది. కానీ ఈ కాలపు వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రెన్హాం గారు మాత్రం అది దేవుని యొద్ద నుండి పొందుకోవటం వలన దేవుడే తన యొక్క వాక్యాన్ని తర్జుమా చేసిన వాడిగా ఉండి ఉన్నాడు. కనుక గమనించండి, ఇప్పుడు ఆదాము దేవునితో ఉండిన కమ్యూనికేషన్ ఛానల్ మరి అక్కడ తీసివేయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ ఆ దేవునితో ఉండిన ఆ దేవుని యొద్ద నుండి మరి వాక్యము ఇక పొందుకోని స్థితిలో మారిపోయాడు. దేవుని యొద్ద నుండి ప్రేరేపణ పొందుకోలేని స్థితిలోకి వచ్చేసిన వాడిగా ఉన్నాడు. దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకోలేని స్థితికి చేరుకొని ఉన్నాడు. ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ ఛానల్ కట్ అయిపోయిందో ఇక ఆ బుద్ధి జ్ఞానములు ఇచ్చి చెట్టు నుండి తినినప్పుడు ఆదాము అవ్వల యొక్క కనులు తెరవబడ్డాయి. వారు దిగంబరులుగా ఉన్నారని వారు గ్రహించారు. ఇక దేవుని యొక్క ప్రేరేపణ, దేవుని యొక్క నడిపింపు లేదు కదా. తన సొంత తెలివితేటలు, తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించవలసిన పరిస్థితి వచ్చింది. తన సొంత తెలివితేటలతో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. తన సొంత తెలివితేటలతో అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ అంజూరపు ఆకులను కోసాడు. ఆ ఆకులతో తన కొరకు ఒక వస్త్రాన్ని, మరి అవ్వ కోసం ఒక వస్త్రాన్ని మరి ఆదాము కొట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ అంజూరపు ఆకులతో వస్త్రాలను కుట్టుకొని వారు ఏదెను వనంలో ఉన్నారు. ప్రతి చల్లపూట వేళ దేవుడు మరి ఏదెను వనంలోనికి దిగి వస్తాడు వారితో మాట్లాడటానికి. ఆ రోజు కూడా మరి ఏదెను వనానికి దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆదామా ఆదామా అని పిలుస్తూ ఉండి ఉన్నాడు. ఆ అంజూరపు ఆకులను ధరించుకొని దేవుని యొద్దకు వచ్చారు. మీరు దిగంబరులుగా ఉన్నారనే సంగతి మీకు ఎవరు చెప్పారు అని దేవుడు అడగటం మనం చూడగలుగుతూ ఉండేది. వారి సొంత ఆలోచనలను బట్టి కుట్టుకున్న వస్త్రాలను దేవుడు అంగీకరించలేదు. సొంత ఉద్దేశాలతో మరి కుట్టుకున్న ఆ యొక్క వస్త్రాలను దేవుడు అంగీకరించేవాడిగా ఉండడు. మానవుడు ఎన్నో మతాలను సృష్టించుకోవచ్చు, అయితే ఆ మతాలను దేవుడు అంగీకరించడు. మానవుడు ఎన్నో మరి వారికి వక్రీకరించబడిన వాక్యముతో వారి యొక్క వస్త్రాలను మరి కుట్టుకొని వారిగా ఉన్నారు, అయితే దేవుడు దాన్ని అంగీకరించడు. ఇక్కడ ఆదాము అవ్వకు ఏం చేశాడు? ఆ అంజూరపు వస్త్రాలను దేవుడు అంగీకరించలేదు. అక్కడ దేవుడు ఒక గొర్రెపిల్లను వధించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ గొర్రెపిల్ల యొక్క శరీరముతో మరి చర్మముతో మరి అవ్వ ఆదాములకు వస్త్రాలను కుట్టి వారికి ధరింప చేయటం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఎప్పుడైతే అవ్వ ఆదాములు
దేవునితో కమ్యూనికేషన్ ఉండినంతకాలము దేవుని యొద్ద నుండి వాక్యం పొందుకునేవారు, ఆ వాక్యాన్ని చేర్చుకునేవారు. ఆ వాక్యాన్ని చేర్చుకొని జీవించినప్పుడు వారు వాక్యపు రూపాన్ని వారు కలిగి ఉండిన వారిగా ఉన్నారు. ఎప్పుడైతే దేవునితో కమ్యూనికేషన్ ఛానల్ కట్ అయిపోయి వేరే సాతానుడితో కమ్యూనికేషన్ ఛానల్ ఎస్టాబ్లిష్ అయిందో, అవేం చేస్తూ ఉన్నది? ఇప్పుడు సాతాను యొద్ద నుండి వాక్యం పొందుకుంటా ఉంది, సాతాను యొక్క ఆలోచనలు పొందుకుంటా ఉన్నది. సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క వక్రీకరించబడిన వాక్యాన్ని పొందుకొని ఆ వాక్యాన్ని జీవించుచున్నప్పుడు ఆ రూపంలోనికి వచ్చేస్తూ ఉన్నది. ఈనాడు మనం దేని ద్వారా మనం పోషించబడుతున్నామో ఒకసారి మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దేని ద్వారా పోషించబడుతున్నాం? వాక్యము ద్వారా పోషించబడి వాక్యముగా ఉన్నాయా మన జీవితాలు? లేదంటే లోకపరమైన కార్యములను మనం విని చూసి దాని ద్వారా పోషించబడి లోకం వలె మన జీవితాలు మార్చబడుచున్నాయా? ఒక్కసారి మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ప్రతిరోజు ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నవారంతా ఆదివారం మాత్రమే ఆలయానికి వచ్చేవారిగా ఉన్నారు. ఆదివారం వచ్చే దాంట్లో పావువంతు మాత్రమే బుధవారం వస్తూ ఉన్నారు. మిగిలిన 6 రోజులు దేని ద్వారా పోషించబడతా ఉన్నారు? వాక్యము ద్వారా. ఇంట్లో ఉండి వాక్యం చదువుతూ ఉన్నారా? ఇంట్లో ఉండి వర్తమానాలు చదువుతూ ఉన్నారా? ఇంట్లో ఉండి మరి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారా? వాక్యాన్ని చదివి వర్తమానాల ద్వారా, వాక్యం ద్వారా పోషించబడితే వాక్యపు రూపాన్ని మీరు కలిగి ఉండేవారిగా ఉంటారు. ఆదివారం మాత్రము ఆలయానికి వచ్చి మిగిలిన వారాలన్నీ మరి సినిమాల ద్వారా, సీరియల్ ద్వారా, లేదంటే లోకపరమైన కార్యములు చూచుట ద్వారా పోషించబడతా ఉండినప్పుడు లోకపరమైన స్వరూపాన్ని కలిగి ఉండేవారిగా ఉంటారు. ఈనాడు మనం గమనించినట్లయితే సినిమాలు చూసేవారిని, సీరియల్ చూసేవారిని, మరి ఆ యొక్క లోకపరమైన కార్యములు చూసేవారిని మనం గమనించినట్లయితే అదే స్వభావము కలిగి ఉండేవారిగా ఉంటారు. ఒక కథనాన్ని చదివాను నేను. ఒక ఇంగ్లీష్ సంబంధించిన ఒక వెబ్ సిరీస్ ఏదో ఉంది, మనీ హైస్ట్ అని వెబ్ సిరీస్ ఉందంట. దాంట్లో హీరో దొంగతనాలు చేస్తాడంట. ఒక ప్రొఫెసర్ దొంగతనాలు చేస్తాడు. చాలా తెలివిగా దొంగతనాలు చేయటం అది ఆ కథనంలో చూపిస్తాడు. అది చూసి అదంతా ఆలోచనలన్నీ మైండ్లోకి వెళ్ళిపోయాయి. దాని ద్వారా ప్రేరేపించబడి ఆ యొక్క వెబ్ సిరీస్లో హీరో ఏ విధంగా దొంగతనాలు చేశాడు దానికి ఇంప్రెస్ అయిపోయి వీళ్ళు కూడా బ్యాంకులకి కన్నాలు వేయాలని ఒక ఆలోచన వచ్చేసింది ఒకళ్ళకి, ఒక గుంపుకి. వీళ్ళు కూడా ఒక గుంపుగా మారిపోయి మరి ఒక గుంపుగా ఏర్పడి వారు కూడా ఒక బ్యాంకుని దొంగతనం చేయాలని ఒక ఆలోచన వచ్చేసింది. ఆలోచన చేసి అదంటే మరి అది తీయబడిన ఒక కథనం కాబట్టి దాంట్లో హీరో సక్సెస్ఫుల్ అయ్యాడు. కానీ ఈ గుంపు మాత్రము ఇది నిజమైన పరిస్థితులు కాబట్టి పోలీసులకు దొరికిపోయి వారి యొక్క జీవితాలు నాశనం చేసుకోవటం మనం చూడగలుగుతూ ఉండినాం. చూస్తూ ఉండినప్పుడు ఆకర్షితులైపోతూ ఉంటారు. అదే ఆలోచనగా మారిపోతూ ఉంటారు. ఈనాడు ప్రజలు క్రూరులుగా మారిపోతూ ఉన్నారంటే క్రూరమైన ఆ యొక్క సినిమాలు చూడటం వలన. సినిమాల్లో బ్లేడులతో కొయ్యటాలు చూసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఉండిన జనాలంతా ఈ గంజాయికి అలవాటు పడిపోయి బ్లేడులతో కోసుకున్న ఈ అవనస్తులంతా బ్లేడులతో కోసుకునే పరిస్థితులు వచ్చేస్తూ ఉన్నాయి. సినిమాల్లో హీరోయిన్లు చిన్న బట్టలు, పొట్టి బట్టలు వేసుకోవటం చూశారు. ఈనాడు మధ్య తరగతికి సంబంధించిన యవనస్తులు కూడా ఆ చిన్న బట్టలు వేసుకొని వారి యొక్క శరీరాలను మరి చూపించుకోవటానికి ఇష్టపడుతున్న వారిగా ఉన్నారు. ఎక్కువ మంది ఫాలోవర్స్ రావాలి, నాకు ఫేస్బుక్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండాలి అని ఒక ఆలోచన. నేను కూడా సెలబ్రిటీ అయిపోవాలి, నా చుట్టూ కూడా జనం ఉండాలి, నన్ను కూడా మరి ఫోటోలు తీసుకోవాలి, జనాలు నన్ను కూడా చూసి గుర్తుపట్టాలి అని ఒక ఆలోచన వీరందరినీ చూస్తున్నప్పుడు
వారికి కలుగుతూ ఉన్నది. ఎందుకంటే అవి చూసి చూసి దాని ద్వారా పోషించబడుతున్నారు, అవి చేర్చుకుంటూ ఉన్నారు, వారి వలె మార్చబడతా ఉన్నారు. చూస్తున్న కార్యాలను బట్టి నైతిక విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. చూస్తున్న కార్యాలను బట్టి మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతూ ఉన్నది. చూస్తున్న కార్యాలను బట్టి మనుషుల యొక్క వస్త్రధారణ, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాట తీరు మారిపోవటం మనం చూడగలుగుతూ ఉండినాము. మనం దేని ద్వారా పోషించబడుచున్నామో ఒక్కసారి మనం వివేచించుకోవలసిన అవసరత ఉన్నది. ఈనాడు దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు కార్చిన ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మరొక్కసారి దేవుని యొక్క ప్రేరేపణ మనం పొందుకోవటానికి, దేవునితో కమ్యూనికేషన్ ఛానల్ మరలా ఎస్టాబ్లిష్ అవ్వటానికి, మరలా నెలకొల్పబడటానికి దేవుడు కృప చూపించున్నాడు. ఈనాడు మరి దేవుని యొద్ద నుండి మనం వినాలంటే దేవుని యొక్క కృపను బట్టి మనం వినగలిగే పరిస్థితిలో ఉన్నాం. దేవుని యొద్ద నుండి వాక్యం పొందుకోవాలన్నా, దేవుని యొద్ద నుండి ప్రత్యక్షత పొందుకోవాలన్నా కానీ ఈనాడు వర్తమాన విశ్వాసులని మనం చెప్పుకుంటా ఉన్నాం. వర్తమాన విశ్వాసులని చెప్పుకునేటప్పుడు దేవునితో నువ్వు దగ్గర సహవాసాన్ని నువ్వు కలిగి ఉండవలసిన అవసరం ఉన్నది. ప్రతిరోజు మరి మోకరించి, ప్రభువా నా జీవితంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, నేను ఏం చేయాలి ప్రభువా, నీ యొక్క ఆలోచన నాకు తెలియచేయి ప్రభువా. దావీదు వలె ప్రతి పరిస్థితిలో మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దావీదు ఒక దేశానికే ఒక రాజు అయి ఉన్నాడు. అయినప్పటికీ 7 మార్లు, ప్రతిరోజు 7 మార్లు ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఈనాడు అలా ప్రార్థన చేసి దేవునితో ప్రతి కార్యమును బట్టి దేవుని యొద్ద నుండి విచారించి దేవుని యొద్ద నుండి సమాధానం పొందుకుంటుంటే నిజమైన వర్తమాన విశ్వాసే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చేవాడై ఉన్నాడు. ఏదో రకంగా ఆయన మాట్లాడతాడు, వాక్యంలో మాట్లాడతాడు, లేదంటే స్వరం ద్వారా మాట్లాడతాడు, మరి కళల ద్వారా ఆయన మాట్లాడతాడు. ఆయన నిశ్శబ్దంగా ఉండే దేవుడు కాదు, కానీ సమాధానం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అలా దేవునితో దగ్గర సహవాసం కలిగి ఉండిన విశ్వాసిగా ఉన్నవా, కేవలం ఆదివారం విశ్వాసిగా మాత్రమే ఉన్నావు? ఒక్కసారి వివేచించుకోవాలి. మన జీవితాలు మనకు తెలుసు, మన పరిస్థితులు మనకు తెలుసు, మనం ఏ విధంగా ఉన్నామో మనకు తెలుసు. గమనించండి. కనుక ఇక్కడ ఆదికాండం ఈ 11వ అధ్యాయంలో వారందరికీ ఒకే భాష ఉన్నది, ఒకే పలుకు ఉండిట మనం చూడగలుగుతూ ఉండినాం. వారు ఒకే ఆలోచనను బట్టి వారు ఐక్యపరచబడిన ప్రజలుగా ఉన్నారు. వారు తలపెట్టిన కార్యం ఏమిటి? వారు తలపెట్టిన కార్యము దేవునిని అనుకరిస్తూ ఉన్నారు. ఇక్కడ వారు ఎటువంటి పట్టణాన్ని వారు కట్టడానికి ఆలోచన కలిగి ఉన్నారు? ఈ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన పట్టణాన్ని మనం కట్టాలి, ఈ పట్టణాన్ని బట్టి మనకి పేరు కలగాలి అనే ఆలోచన ఉన్నది. ఈ పట్టణం కట్టిన తర్వాత ప్రపంచమంతా ఈ పట్టణం దగ్గరికి వచ్చి పన్ను చెల్లించాలి, మనం ధనికులు అవ్వాలి అనే ఒక ఆలోచనను బట్టి ఆ ప్రజలంతా ఐక్యపరచబడ్డారు. వారు ఎటువంటి పట్టణంగా ఉండాలని కోరుకుని ఉన్నారు? ఇక్కడ నిమ్రోదు వెనకాల సాతానుడు ఉన్నాడు, లూసిఫర్ ఉన్నాడు. రానయ్యున్న యెరూషలేము పట్టణము 1000 ఏళ్ల పరిపాలనలో పరలోకం నుండి యెరూషలేము పట్టణం ఈ భూమి మీదకి దిగి రానయ్యున్నది. ఆ యెరూషలేము పట్టణం ఈ భూమి మొత్తానికి హెడ్ క్వార్టర్స్గా ఉండనయ్యున్నది. ఆ యెరూషలేము పట్టణంలో మరి దేవుడే మరి నిత్యము నివాసం చేయనై ఉన్నాడు. హల్లెలూయా. మనము క్రీస్తు మరి ఆ యెరూషలేము పట్టణంలో మనం జీవించనై ఉన్నాము. హల్లెలూయా. అక్కడ నుండి ప్రపంచమంతా పరిపాలించనై ఉన్నాము. అక్కడ ఆ పట్టణంలో సూర్యుని యొక్క వెలుగు కాదు, మన దేవుని యొక్క వెలుగు ద్వారా ఆ పట్టణం వెలిగించబడే పట్టణంగా ఉన్నది. దానిని మరి అనుకరణ చేసి ఇక్కడ నిమ్రోదు ఒక పట్టణాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉండినాడు. ఆ పట్టణంలో అంట ఒక గోపురం ఉండాలని కోరుకుని ఉన్నాడు. అది ఆకాశాన్ని భూమిని ఐక్యపరిచే ఒక గోపురంగా ఉండాలని కోరుకుని ఉన్నాడు. బేతేలు దగ్గర యాకోబు ఒక దర్శనాన్ని పొందుకున్నాడు విశ్రాంతి తీసుకుంటుండగా.
ఆ దర్శనంలో యాకోబు బేతేలు దగ్గర ఒక నిచ్చెన చూశాడు. ఆ దర్శనంలో ఆ నిచ్చెన యొక్క ఒక కొనేమో భూమి మీద ఉంచబడింది, ఇంకొక కొనేమో ఆకాశానికి ఉన్నది. ఆకాశానికి ఉండిన కొన దగ్గర దేవుడు నిలబడి ఉన్నాడు. ఆ నిచ్చెన మీద దూతలు దిగుచున్నారు. దిగుచుండుట ఎక్కుచుండుట యాకోబు దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనం ఏదో కాదు కానీ 7 సంఘకాలాలకి సంబంధించిన దర్శనం అయి ఉన్నది. ఆ దూతలు ఎవరో కాదు కానీ 7 సంఘకాలాలకు సంబంధించిన దూతలు అయి ఉన్నారు. ఒక దూత వస్తూ ఉన్నది, వర్తమానం తీసుకొస్తా ఉన్నది, మరలా పైకి వెళ్తా ఉన్నది. మరలా దేవుని యొద్ద నుండి రెండో దూత వస్తూ ఉన్నది. ఆ దూత వర్తమానం కలిగి ఉండనై ఉన్నది. ఆ వర్తమానం ఈ లోకంలో బోధించబడుతుంది. ఆ రెండో దూత పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. మూడో దూత వస్తూ ఉన్నాడు, వర్తమానంతో వస్తూ ఉన్నాడు. అది ఆ వర్తమానం అయిపోయిన తర్వాత 4వ దూత వస్తూ ఉన్నాడు. అది ఆ యొక్క దర్శనాన్ని యాకోబు చూశాడు. ఆ నిచ్చెనను వక్రీకరించి ఇక్కడ భూమిని ఆకాశాన్ని ఐక్యపరిచే ఒక బాబేలు గోపురాన్ని కట్టడానికి నిమ్రోదు ఆలోచన కలిగిన వాడిగా ఉండి అన్నాడు. సైన్స్ ద్వారా దీన్ని సాధ్యపరచడానికి నిమ్రోదు ఆలోచన కలిగి ఉన్నాడు. ఏదైతే దేవుడు సహజాతీతమైన తన యొక్క శక్తితో, తన యొక్క మహిమతో, తన యొక్క ప్రణాళిక ద్వారా ఏ కార్యాన్ని అయితే జరిగించడానికి ఆలోచన కలిగి ఉన్నాడో, నిమ్రోదు ఏం చేస్తూ ఉన్నాడు? టెక్నాలజీతో చేయాలని, అదే కార్యాన్ని టెక్నాలజీ ద్వారా చేయటానికి గాను నిమ్రోదు ఆలోచన కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. అందుకు నిమ్రోదు ఏం చేస్తూ ఉన్నాడు? నెబుకద్నెజర్ కాలంలో నెబుకద్నెజర్ ఏం చేశాడు? ప్రపంచ దేశాలను జయిస్తూ ఉన్నాడు. ప్రపంచ దేశాలను జయించి ఆ దేశాలకు సంబంధించిన ప్రజలను చెరగా తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు తన సామ్రాజ్యానికి. బబులోను సామ్రాజ్యానికి నిమ్రోదు నెబుకద్నెజర్ కాలంలో నెబుకద్నెజరు ఏ బబులోన్ అయితే నిమ్రోదు కట్టించాడో ఆ యొక్క రాజ్యానికి తర్వాత కాలంలో మరి రాజుగా నెబుకద్నెజర్ ఉన్నాడు. నిమ్రోదు ఏదైతే ఆలోచన ప్రారంభించాడో దాన్ని కొనసాగించిన వాడు నెబుకద్నెజర్ అయి ఉన్నాడు. కనుక నెబుకద్నెజర్ ఏం చేశాడు? ప్రపంచ దేశాలను జయించాడు. ప్రపంచ దేశాలను జయించిన దేశాల నుండి ప్రజలను చెరగా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎటువంటి ప్రజలను చెరగా తీసుకువెళ్తా ఉన్నాడు? అందరినీ తీసుకువెళ్ళిపోతా ఉన్నాడు. అంటే అందరినీ తీసుకువెళ్ళటం లేదు. ముసలోళ్ళ వల్ల ఉపయోగం లేదు, ఏ పని చేయలేరు. వికలాంగుల వలన ఏ ఉపయోగం లేదు, ఏ పనికి ఉపయోగపడరు. ఆ దేశంలో ఉండిన యవనస్తులను తీసుకెళ్తా ఉన్నాడు. ఆ దేశంలో ఉండిన బాగా చదువుకుని వారిని తీసుకెళ్తా ఉన్నాడు. ఆ దేశంలో జ్ఞానులను తీసుకువెళ్తా ఉండినాడు. తీసుకువెళ్ళి తన సామ్రాజ్యంలో తన యొక్క ప్రణాళిక కొరకు ఉపయోగించుకొనిచున్నవాడిగా ఉన్నాడు. ఇక్కడ నిమ్రోదు కూడా అసలు నిమ్రోదుకి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే, నెబుకద్నెజర్కి ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందంటే నిమ్రోదు నుంచే వచ్చింది. నిమ్రోదు కూడా అదే జరిగించిన వాడిగా ఉన్నాడు. మరి ప్రపంచంలో ఉన్న ప్రతి జాతిని జయించుకుంటా వచ్చి మరి యుద్ధాలు చేసి దేవుని ఎదుట పరాక్రమశాలిగా మరి పిలువబడ్డాడు నిమ్రోదు. అటువంటి వ్యక్తి ప్రజల్లో మరి భూమి మీద ఉండిన సమస్త జాతులను జయించుకుంటా వచ్చి తన ప్రణాళిక కోసం వాడుకోవాలి. ఎందుకంటే ఒక పట్టణం కట్టడం, ఒక బిల్డింగ్ కాదు కట్టేది, ఒక పట్టణం కట్టాలి. కనుక ఎంతోమంది జ్ఞానులు అవసరమై ఉన్నది, ఎంతోమంది పనివారు అవసరమై ఉన్నది, మరి ఎంతో సామాగ్రి అవసరమై ఉన్నది. ఇవన్నీ సమకూర్చడానికి, ఇవన్నీ జరిగించడానికి, రోడ్లు వేయటానికి, బిల్డింగులు కట్టడానికి, హాస్పిటల్ కట్టడానికి, వాళ్ళ యొక్క మత కార్యక్రమాలు జరిగించుకోవటానికి, వినోదాలు కలిగి ఉండటానికి ఇవన్నీ డిజైన్ చేసేవారు, మరి కట్టేవారు వీళ్ళంతా కావాలి. కొంతమంది నిమ్రోదు యొక్క ఆలోచనకు ఒప్పుకునేవారు ఉన్నారు, ఒప్పుకోని వారు ఉన్నారు. ఒప్పుకున్న వారిని చేర్చుకుంటాడు. ఒప్పుకొని వారి దగ్గరికి వెళ్ళి మొదట ట్రంప్ ఏ విధంగా అయితే బెదిరిస్తున్నాడో, ట్యాక్సులు విధిస్తాం, యుద్ధాలు చేస్తాం, ట్రంప్ ఏ విధంగా బెదిరిస్తున్నాడు ప్రపంచ దేశాలని, ఆ విధంగా నిమ్రోదు కూడా చేసి ఉంటాడు. నువ్వు మా ఆలోచనకి నువ్వు లొంగకపోతే మీ మీద దాడి చేస్తాం, యుద్ధం చేస్తాం,
మీ ప్రాంతాన్ని నాశనం చేస్తాం అని బెదిరించి లోపరుచుకోవటం, జయించి లోపరుచుకోవటం, డబ్బులు ఇచ్చి లోపరుచుకునే పరిస్థితులు, లోపరుచుకొని మరి ఫైనల్గా అయితే మరి తన యొక్క ఆలోచనను నెరవేర్చడం మనం చూడగలుగుతూ ఉండేనాము. ఇక్కడ నిమ్రోద్ ఏదైతే చేసి ఉన్నాడో అది దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నదనే విషయాన్ని ఈ కాలపు వర్తమానికుడు వచ్చి అంతవరకు బయలుపరచబడలేదు. ప్రవక్తకు ముందు 5 సంఘ సంస్కర్తలు ఉన్నారు. 2వ సంఘకాలం నుండి 6వ సంఘకాలం వరకు సంఘ సంస్కర్తలే అయి ఉన్నారు. అయితే సంఘ సంస్కర్తల కాలంలో వారికి తెలియదు ఈనాడు టెక్నాలజీ ఎంతగా డెవలప్ అవుతుందని వారు ఊహించలేదు. ఈ విధంగా సులువుగా ప్రయాణం చేయడానికి బండ్లు వచ్చేస్తాయని, సులువుగా ప్రయాణం చేయడానికి కార్లు వచ్చేస్తాయని, సులువుగా ప్రయాణం చేయడానికి రైళ్ళు వస్తాయని, సులువుగా ప్రయాణం చేయడానికి విమానాలు వచ్చేస్తాయని, అందుబాటులోకి వచ్చేస్తాయని సంఘ సంస్కర్తలు ఊహించలా. సులువుగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కానీ, ఏ ప్రాంతంలో ఉండిన వారితోనైనా కానీ నేరుగా మాట్లాడవచ్చు, వీడియో కాల్ ద్వారా మాట్లాడుకోవచ్చు అని సంఘ సంస్కర్తలు అసలు ఊహించలేదు. కానీ ఈ కాలపు వర్తమానికుడు దర్శనాలు ముందుగానే చూస్తున్నాడు. టెక్నాలజీ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో, ఆఖరికి నోవాహు దినాల్లో ఎటువంటి టెక్నాలజీ ఉన్నదో కూడా దర్శనం ద్వారా చూశాడు, కళల ద్వారా చూశాడు, ప్రత్యక్షత ద్వారా చూశాడు. మనకంటే అత్యాధునిక మరి టెక్నాలజీ వారు వాడారు. మనమన్నా ఇంకా డీజిల్ ఇంజిన్లు వాడుతున్నాం, పెట్రోల్ ఇంజిన్లు వాడుతున్నాం. వారైతే మరి అటామిక్ శక్తిని వారు ఉపయోగించి ఈ యొక్క పిరమిడ్ని నిర్మించారు అని ప్రవక్త చెప్తూ ఉండేవాడు. కనుక పాత నిబంధనలో ఈ యొక్క బాబేలు గోపురం, పాత నిబంధనలో ఉండిన మరి ఈ యొక్క బబులోను దేనిని ప్రతిబింబిస్తూ ఉన్నది, కొత్త నిబంధన కాలంలో ఈ ముగింపు కాలంలో దేన్ని మరి ప్రతిబింబిస్తూ ఉన్నదనే విషయాన్ని ఈ కాలపు వర్తమానికుడు వచ్చేంతవరకు మరి అది బయలుపరచబడకపోవటం మనం చూస్తూ ఉండినాము. కనుక ఇక్కడ నిమ్రోద్ ఏం చేస్తూ ఉన్నాడు? నిమ్రోద్కి ఒక వ్యవస్థ అవసరమైనది. ఆయన కట్టాలనుకున్న పట్టణానికి ఒక వ్యవస్థ అవసరమైనది. రోడ్లు కన్స్ట్రక్ట్ చేసే వాళ్ళు కావాలి, భవనాలు నిర్మించేవారు కావాలి. అక్కడ ఆ యొక్క పట్టణంలో ఆహ్లాదకరమైన మరి ఆ యొక్క కార్యక్రమాలు జరగటానికి కన్వెన్షన్ సెంటర్లు అవసరమై ఉన్నది. ఇటువంటి కార్యములన్నీ మరి జరిగించాలంటే కావాల్సిన మెటీరియల్, ఈ కన్స్ట్రక్షన్ కావాల్సిన మెటీరియల్ అంతా తీసుకువచ్చేవారు కావాలి. ఒక వ్యవస్థను ఇక్కడ నిమ్రోదు నిర్మించడం మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ ప్రజలు ఒక ఆలోచనను బట్టి వారు ఐక్యపరచబడ్డారు. వారందరి మీద ఒక ప్రభుత్వం ఉన్నది, నిమ్రోదు ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ప్రజలందరినీ మరి ఆ రోజు భూమి మీద ఉండిన ప్రజలందరినీ ఐక్యపరిచింది ఆ ప్రభుత్వమేమై ఉన్నది. భయం ద్వారా ఐక్యపరచబడవచ్చు, లేదంటే బ్లాక్మెయిల్ ద్వారా ఐక్యపరచబడవచ్చు. కానీ ఆ ప్రభుత్వం ద్వారా ప్రజలందరూ ఐక్యపరచబడ్డారు, ఒక ఆలోచన ద్వారా ఐక్యపరచబడ్డారు. అక్కడ బబులోను దేశము ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. మరి మానవుడి ద్వారా నిర్మించబడిన మరి సిద్ధపరచబడిన ఒక మతానికి కూడా ఆ బబులోనే ప్రారంభమై ఉన్నదని ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఒక మతము ద్వారా, మతాచారము ద్వారా, ఒక మతపరమైన కార్యక్రమం ద్వారా ప్రజలందరూ ఐక్యపరచబడినట్లు మనం చూడగలుగుతూ ఉండినాము. అక్కడ ఏదైతే జరిగిందో ఒక మతం ద్వారా ప్రజలు ఐక్యపరచబడినట్లు ఇక్కడ కూడా ఈ ముగింపు కాలంలో ఒక మతం ద్వారా ప్రజలు ఐక్యపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. నైస్య ఆలోచన సభ తర్వాత సంఘము 2గా చీలిపోయింది. నిజ సంఘము, అబద్ధ సంఘం. నైస్య ఆలోచన సభ 325వ సంవత్సరంలో జరిగింది. నిజ సంఘము, అబద్ధ సంఘంగా సంఘం 2 భాగాలుగా విడిపోయింది. అబద్ధ సంఘం మీద కొన్ని సంవత్సరాల తర్వాత పోపుని నాయకుడిగా పెట్టుకున్నారు. పోపుని నాయకుడిగా పెట్టుకునినా కానీ ఏ పోపు కూడా
ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించలేదు. మరి ఏ పోపు కూడా, పోపు ఒక వ్యక్తి పోపుగా నియమించబడిన తర్వాత ఆ వ్యక్తి చనిపోయేంత వరకు ఆ వ్యక్తి పోపుగానే ఉంటాడు. చనిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి నిలబెట్టబడతాడు. ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఇంకో వ్యక్తి నిలబెట్టబడతాడు. అలా ఇప్పటి వరకు మరి అబద్ధ సంఘం మీద నాయకుడిగా ఎంతమంది పోపులు ఉన్నారంటే 267 మంది పోపులు ఉన్నారు. ఈ 267 మంది పోపుల్లో 264 మంది పోపులు ఎన్నడూ ఇజ్రాయెల్ దేశాన్ని దర్శించలేదు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళలేదు, ఇజ్రాయెల్ దేశాన్ని పర్యటించలేదు. కానీ ప్రవక్త పరిచర్య చేస్తున్న దినాలలో మొట్టమొదటిసారి ఒక పోపు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే మరి 1948 సంవత్సరంలో మరి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ఇజ్రాయేలీలు వారి స్వదేశానికి వస్తూ ఉన్నారు. వారికి స్వదేశానికి వచ్చిన తర్వాత ఒక దేశంగా వారు అవతరించారు. ఒక దేశంగా అవతరించిన తర్వాత అక్కడ ఇజ్రాయేల్ దేశానికి పోపు వస్తూ ఉన్నాడు. పోపు వచ్చి ఆ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా ఏం చేసిందంటే మరి హిరోషిమా, నాగసాకి అనే జపాన్ పట్టణాల మీద మరి అణుబాంబు వేసింది. 2 పట్టణాలు అసలు నాశనం చేయబడ్డాయి. ప్రపంచం ఆ యొక్క అణుబాంబును చూసి భయభ్రాంతులు చెందారు. ప్రపంచంలోని దేశాలని ఒక్కసారిగా కంగారు పడినారు. 2 పట్టణాలు పూర్తిగా ధ్వంసము చేయబడిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక పోపు వెళ్తూ ఉన్నాడు. ఆ ఇజ్రాయెల్ కేంద్రంగా చేసుకొని మనమంతా సహోదరులమై ఉన్నాము. ఒక దేశము ఇంకో దేశంతో యుద్ధం చేయకూడదు. మనమంతా సమాధానం కలిగి ఉండాలని మరి సమాధానం కలిగి ఉండి ఒక తాటి మీదకి తీసుకురావటానికి అక్కడ నుండి ప్రారంభమైంది. నిమ్రోదు ఒక మతం క్రిందకి ప్రజలందరినీ తీసుకొచ్చిన విధంగా ఇక్కడ పోపు కూడా అదే కార్యాచరణలో ఉండటం మనం చూడగలుగుతూ ఉండేనాము. కనుక అక్కడ ఆది కాండంలో ఏ విధంగా అయితే ఒక మానవుడి ద్వారా నిర్మితమైన మతం క్రిందకి నిమ్రోదు ప్రజలందరినీ చేర్చిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రజలందరూ ఒక ఉద్దేశాన్ని ఏ విధంగా కలిగి ఉన్నారు, ఈనాడు కూడా అటువంటి ఒక నాయకుడిగా ఈనాడు పోపు ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. అక్కడ నుండి ప్రవక్త ఉండిన కాలం నుండి మరి వచ్చుచున్న పోపులు అదే కార్యాచరణలో ఉన్నారు. ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన బబులోను గురించి మాట్లాడతా అక్కడ ప్రజలందరూ ఐక్యపరచబడ్డారు, బాగానే ఉంది. కానీ దేవుడు అటువంటి ఐక్యతను దేవుడు కోరుకోలేదంట. మానవుడి ద్వారా నిర్మించబడిన మతం క్రింద ఐక్యపరచబడటం దేవుడు కోరుకోలేదు. మానవుడు వాడి యొక్క సొంత ఆలోచనను బట్టి మరి ప్రజలను ఐక్యపరచడం దేవుడు కోరుకోలేదు. దేవుడు ఎటువంటి ఐక్యత కోరుకొని ఉన్నాడు? తన వాక్యము ద్వారా తన ప్రజలు ఐక్యపరచబడాలి, తన ప్రత్యక్షత ద్వారా ప్రజలు ఐక్యపరచబడాలని దేవుడు కోరుకొనిన వాడిగా ఉన్నాడు. అయితే ప్రజలు అక్కడ ఆనాడు బాబేలు గోపురం దగ్గర ప్రజలు ఐక్యపరచబడటం చూస్తూ ఉన్నాము. అక్కడ ప్రజలు దేనిని బట్టి ఐక్యపరచబడ్డారు? దేవుడిచ్చిన వాక్యాన్ని బట్టి ఐక్యపరచబడలేదు, కానీ మానవుడి యొక్క ఆలోచనను బట్టి ఐక్యపరచబడ్డారు. వారి యొక్క సొంత ఉద్దేశాన్ని నెరవేర్చడాన్ని బట్టి ఐక్యపరచబడ్డారు. నేడు కూడా అదే విధంగా ఉన్నది. ఈనాడు ప్రపంచ దేశం యొక్క ప్రజలందరూ ఐక్యపరచబడతా ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వారు ఐక్యపరచబడటం లేదు. ఈ భూమి మీద 2 బలమైన ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయని ప్రవక్త చెప్తా ఉంటున్నాడు. ఒకటేమో దేవుని పరిశుద్ధాత్మ ఉన్నది, ఇంకొకటేమో సాతాను యొక్క ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ తన ఎన్నిక చేయబడిన ప్రజలందరినీ ఐక్యపరుస్తూ ఉన్నది. సాతాను యొక్క ఆత్మ తన ప్రజలందరినీ ఐక్యపరచడం మనం చూస్తూ ఉంటున్నాము.
దేవుని ఆత్మ దేని ద్వారా ఐక్యపరుస్తూ ఉన్నది? ఈ కాలపు వర్తమానం ద్వారా, ఈ కాలంలో ఇవ్వబడిన వాక్యము ద్వారా గోధుమలన్నీ ఐక్యపరచబడటం. మనం ఈనాడు కోతకాలంలో జీవించుచున్న వారముగా ఉన్నాము. కోతకాలంలో మరి ఆ యొక్క పొలంలో ఉండిన పంట మొత్తం కోయబడుతుంది. పంట మొత్తం కోయబడుతున్నప్పుడు గోధుమలు ఒక ప్రక్కన వేయబడతా ఉన్నాయి, గురుగులు ఒక ప్రక్కన వేయబడతా ఉన్నాయి. ఒక ప్రక్కన వేయబడిన గోధుమ పన్నాలన్నీ కట్టలుగా కట్టబడతా ఉన్నాయి, ఇంకొక ప్రక్కన వేయబడిన గురుగులన్నీ కట్టలుగా కట్టబడతా ఉన్నాయి. కట్టలుగా కట్టబడే కాలంలో మనం జీవిస్తూ ఉండినాం. కట్టలుగా కట్టబడతా ఉన్నాం. మన వాక్యము ద్వారా కట్టబడతా ఉన్నాం. వర్తమానం ద్వారా కట్టలుగా కట్టబడతా ఉన్నాం. ఈ ప్రత్యక్షత ద్వారా మనం కట్టలుగా కట్టబడతా ఉన్నాం. ఈ లోకమేమో వారు దేని ద్వారా వారు కట్టలుగా కట్టబడతా ఉన్నారు? వారు సంస్థల ద్వారా, శాఖల ద్వారా వారు ఐక్యపరచబడటం మనం చూస్తూ ఉండినాము. రెండు ఆత్మలు బలంగా పనిచేస్తూ ఉన్నాయి. ఈనాడు దుస్థితి ఏమిటంటే, పాత నిబంధన కాలంలో బబులోను మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రారంభంలో బబులోను చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం యొక్క మధ్యలో ఒక బబులోను చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం యొక్క ముగింపులో బబులోనును మనం చూస్తూ ఉన్నాం. సంఘ సంస్థలకు సంబంధించిన వారంతా, శాఖలకు సంబంధించిన వారంతా నిమ్రోదు నిర్మించిన బబులోను యొక్క చరిత్రను వారు చదువుతారు. సంస్థల వారంతా నెబుకద్నెజరు నిర్మించిన బబులోను గురించిన చరిత్రను కూడా వారు చదువుతారు. అయితే పరిశుద్ధ గ్రంథం ప్రారంభంలో ఏ విధంగా బబులోను ఉన్నదో, పరిశుద్ధ గ్రంథం యొక్క మధ్యలో ఏ విధంగా బబులోను ఉన్నదో, ఈ ముగింపు కాలంలో కూడా బబులోను ఉన్నదనే విషయాన్ని వారు గ్రహించని వారిగా ఉన్నారు. వారు మర్మయుక్తమైన బబులోనులో భాగమై ఉన్నారని వారు చూడని వారిగా ఉన్నారు. ఈనాడు మనకి పంపించబడిన వర్తమానం బట్టి మనం ఆ మర్మయుక్తమైన బబులోను నుండి మనం బయటికి నడిపించబడిన వారముగా ఉన్నాం. హల్లెలూయా. నా ప్రజలారా బయటికి రండి, దాని యొక్క పాపంలో మీరు పాలుపంపులు పొందమాకండి, దానికి సంభవించే తీర్పు మీకు సంభవించకుండానట్లు ఆ మర్మయుక్తమైన బబులో నుండి బయటికి రమ్మని చెప్పినప్పుడు మనం బయటికి వచ్చిన ప్రజలమై ఉన్నాము. హల్లెలూయా. అటువంటి ప్రజలుగా ఈనాడు దేవుని యొక్క కృపను బట్టే మనం బయటికి నడిపించబడిన వారముగా ఉన్నాము. కనుక ఆ బబులోని అసలు బబులోని యొక్క స్థాపకుడు ఎవరు అంటే నిమ్రోదు అయి ఉన్నాడు. దాన్ని కట్టడం ఎవరు చేశారంటే నిమ్రోదు ప్రారంభించాడు. అది మహర్దశకు ఎప్పుడు వచ్చింది అంటే నెబుకద్నెజర్ కాలంలో. నెబుకద్నెజర్ కాలం వచ్చేపాటికి అది ప్రపంచంలోనే ఒక హెడ్ క్వార్టర్స్గా మారిపోయింది. ఈ బబులోను నిమ్రోదు ఎక్కడ కట్టించాడు? ఆ షీనారు దేశంలో ఒక చక్కని ప్రాంతాన్ని ఎన్నిక చేసుకొని ఉన్నాడు. ఆ బబులోను గుండా రెండు నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఒకటి యూఫ్రటీసు నది ప్రవహిస్తూ ఉన్నది, ఇంకొకటి హిద్కేలు నది ప్రవహిస్తూ ఉన్నది. ఆ రెండు నదులు ప్రవహిస్తూ ఉండటం వలన ఆ ప్రాంతం అంతా, ఆ బబులోను ప్రాంతం అంతా ఎంతో సారవంతమైన భూమిగా ఉన్నది. నదులు ప్రవహించినప్పుడే సారవంతమైన భూమిగా ఉంటుంది. సారవంతమైన భూమిగా ఉండినప్పుడే విస్తారంగా ధాన్యం పండుతుంది. ఎటువంటి ఆకలి ఉండదు, ఎటువంటి కొదువ ఉండదని ఒక చక్కని ప్రదేశాన్ని నిమ్రోదు ఎన్నిక చేసి ఉన్నాడు. ఆహారం సమృద్ధిగా ఉండినప్పుడు ప్రజలు ఎక్కువగా ఆ ప్రాంతాన్ని దర్శిస్తారు. ప్రజలు ఎక్కువగా ప్రాంతాన్ని దర్శించినప్పుడు అక్కడ వ్యాపారం ఎక్కువగా జరుగుతుంది. వ్యాపారం ఎక్కువగా జరిగినప్పుడు మరి రాజ్యానికి ఎంతో పన్ను వస్తుంది. కనుక సంపద ఉంటుందని ఒక ఆలోచనతో చక్కగా మరి యూఫ్రటీసు నది, హిద్కేలు నది ప్రవహించే ప్రాంతంలో ఆ యొక్క బబులోను దేశాన్ని నిర్మించడం మనం చూడగలుగుతూ ఉండినాము. ప్రవక్త చెప్తా ఉన్నాడు, మరి ఆ యొక్క షీనారు దేశంలో ఆ యొక్క బబులోను పట్టణాన్ని కట్టించాడు కదా. ఆ షీనారు దేశంలో ప్రతి రోడ్డు ఆ బబులోనుకే దారి తీసే రోడ్డుగా ఉన్నది. దాని యొక్క మరి ఆ బబులోను పట్టణానికి మరి ద్వారాలు ఒక్కొక్కటి 200 అడుగులు వెడల్పుండే, మరి ఆ యొక్క 200 అడుగులు ఉండే ఆ యొక్క ద్వారాలు నిర్మించబడ్డాయని ప్రవక్త చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం.
ఆ యూఫ్రటీస్ నది అంట ఆ బబులోన్లో ఉండిన రాజసింహాసనం నుండి యూఫ్రటీస్ నది ప్రవహిస్తూ ఉంటుందంట. అది దేని యొక్క అనుకరణ అంటే, ఏ విధంగా అయితే పరలోకం నుండి యెరూషలేము పట్టణం దిగి వస్తుందో, ఆ పట్టణం నుండి మరి దేవుని యొక్క సింహాసనం నుండి ఏ విధంగా ఆయన యొక్క జీవజలధారాలు ప్రవహిస్తాయో దాని యొక్క అనుకరణ ఈ యొక్క పట్టణం అయి ఉన్నదని ప్రవక్త చెప్తా ఉండటం మనం చూస్తూ ఉండినాము. నెబుకద్నెజరు వచ్చేపాటికి అది ప్రపంచంలోనే అత్యంత సుందరమైన పట్టణంగా మారిపోయింది. ఆ యొక్క కాలంలో అది ఒక వండర్గా ఉన్నదంటే, ఇప్పుడు ప్రపంచ దేశంలో ఏ విధంగా అద్భుతాలు ఉన్నాయో, తాజ్మహల్ మరి ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయో 7 వండర్స్ అంటారు, 7 అద్భుతాలు. ఆ నెబుకద్నెజరు దినాలలో మరి ఈ బబులోను దేశము కూడా ఒక అద్భుతంగా ఉండేది, ఎంతో సుందరమైన పట్టణముగా ఉండేది. ప్రపంచ దేశాలన్నీ మరి నెబుకద్నెజరుకు వచ్చి పన్ను చెల్లించేవారు. నెబుకద్నెజరు ప్రపంచం మొత్తానికి రాజుగా ఉండేవాడు. మిగిలిన దేశాలలో ఉండిన రాజులంతా ఆయన కింద ఉండిన శ్రీమంతులుగా ఉండేవాడు. వాళ్ళు సంవత్సరం వచ్చి పన్ను కట్టే పరిస్థితులు మనం చూడగలుగుతూ ఉండినాము. ఒక అద్భుతమైన శక్తిగా నెబుకద్నెజరు కాలంలో మనం చూడగలుగుతూ ఉండినాము. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం వారికి ఉండేది. ప్రపంచంలోనే అత్యాధునికమైన మరి ఆ యొక్క గుర్రపు రౌతులు ఉండేవాళ్ళు. అత్యంత శక్తివంతమైన ఖడ్గాలు ఉండేవి, ఆయుధాలు ఉండేవి, ఈటెలు ఉండేవి. శక్తివంతమైన సైన్యముగా వారు ఉండేవారు. నెబుకద్నెజరు ఏం చేశాడు గమనించండి. ప్రపంచ దేశాలతో యుద్ధం చేశాడు. ప్రపంచ దేశాలతో యుద్ధం చేసి దాంట్లో ఉండిన ఆ దేశంలో ఉండిన జ్ఞానులందరినీ తీసుకువచ్చాడు. జ్ఞానులందరినీ తీసుకువచ్చి ఇప్పుడు ఒక్కో దేశంతో యుద్ధం చేశాడు. ఒక్కో దేశం ఒక్కో భాష మాట్లాడతారు. ఒక్కో భాష మాట్లాడితే మరి ఇబ్బందులు వస్తాయి. కనుక నెబుకద్నెజరు మరి ప్రపంచ దేశాల్లో నుండి జ్ఞానులను తీసుకువచ్చి ఆ విధంగా వెళ్ళిన వారే మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు వీరు ఆ విధంగా మరి నెబుకద్నెజరు ఇజ్రాయెల్ దేశంతో యుద్ధం చేశాడు. ఇజ్రాయెల్ దేశంలో ఉండిన జ్ఞానులను పట్టుకున్నాడు. మరి ఆ జ్ఞానులను తీసుకువెళ్ళినప్పుడు ఆ జ్ఞానుల లిస్టులో ఈ దానియేలు ఉన్నాడు, మరి షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అని వారు ఉన్నారు. వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారి సొంత భాషను నేర్పిస్తూ ఉన్నాడు. అక్కడ ప్రజలంతా ఒక భాష మాట్లాడాలని వారి సొంత భాష అక్కడ నేర్పించబడింది. ఒక భాష ఉండినప్పుడు వారు వేగంగా పనిచేయగలుగుతారు, ఒక ఆలోచనకు రాగలుగుతారు, వారి ఆలోచన వ్యక్తపరచగలుగుతారని వారందరికీ ఒకే భాష నేర్పించిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే నిమ్రోదు కలిగి ఉన్నాడో ఇక్కడ నెబుకద్నెజరు అదే జరిగించటం మనం చూస్తూ ఉండినాం. ఒకే భాష కలిగి ఉండినప్పుడు మరి త్వరగా సైన్స్లో వాళ్ళు డెవలప్ అవుతారు, మతంలో వారు డెవలప్ అవుతారు, మరి వారికి ఉండిన ఆర్థిక అంశాలలో వారు త్వరగా ఇంప్రూవ్ అవ్వగలిగే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం మరి సునాయాసంగా మరి నడిపించడానికి అవకాశం ఉంటుందని వారందరికీ ఒకే భాష కలిగి ఉండినట్లు ఆ భాష వారి భాషను నేర్పించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈనాడు ఈ ముగింపు కాలంలో కూడా అదే విధంగా ఒక ఆలోచనకు ప్రజలు నడిపించబడతా ఉండినారు. ఈ లోక ప్రజలంతా ఒక ఆలోచనకు నడిపించబడతా ఉన్నారు. మర్మయుక్తమైన బబులోనులో భాగమైన వారంతా ఒకే తరహా పోకడ కలిగిన వారుగా ఉన్నారు. ఎందుకంటే మర్మయుక్తమైన బబులోనులో భాగమైన వారంతా పరిశుద్ధాత్మను తిరస్కరించిన వారై ఉన్నారు. ఈ వాక్యాన్ని తిరస్కరించడం అంటే పరిశుద్ధాత్మను తిరస్కరించటమే అయ్యున్నది. పరిశుద్ధాత్మను తిరస్కరించిన వారికి, పరిశుద్ధాత్మను మరి ఎదిరించిన వారికి క్షమాపణ ఉండదని చెప్పబడతా ఉన్నది. కనుక ఈ వాక్యాన్ని తిరస్కరించడం అంటే పరిశుద్ధాత్మను తిరస్కరించడమే అయ్యున్నది. ఈ వాక్యాన్ని తిరస్కరించి వధువులో భాగమయ్యే అవకాశమే లేదు, ఎత్తబడే అవకాశమే లేదు. ప్రవక్త యొక్క ఫలాలు పొందుకునే అవకాశమే లేదు. ప్రవక్త యొక్క ఫలం ఏమై ఉన్నది? ఎత్తబడుటే ప్రవక్త యొక్క ఫలమై ఉన్నది. నోహు కాలంలో ప్రవక్త యొక్క ఫలము
తీర్పు నుండి పైకి లేపబడుట. ఎవరైతే నోహు యొక్క వర్తమానాన్ని అంగీకరించారో వారు తీర్పు నుండి పైకి లేపబడ్డారు. మోషే కాలంలో ప్రవక్త యొక్క ఫలం ఏమై ఉన్నది? విడుదల పొందుకోవటం, ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి విడుదల పొందుకోవటం, కానాను దేశంలోనికి ప్రవేశించటం అయి ఉన్నది. ఈ కాలపు ప్రవక్త యొక్క ఫలం ఏమై ఉన్నది? ఎత్తబడుట, రూపాంతరపరచబడుట అయి ఉన్నది. ఈ కాలపు ఈ వర్తమానికుని ఈ కాలపు వర్తమానాన్ని చేర్చుకోకుండా ఎత్తబడే అవకాశము లేదు. కనుక ఈ వర్తమానాన్ని రిజెక్ట్ చేసిన వారంతా మృగపు ముద్రను వారు కలిగిన వారిగా ఉండినారు. వారు ఒకే వైఖరిని కలిగి ఉన్నారు. వారు ఒకే పోకడను వారు కలిగి ఉండిన వారిగా ఉన్నారు. ఇప్పుడు ఈ ముగింపు కాలంలో ఇప్పటిదాకా సాతాను యొక్క రాజ్యం ఆత్మీయమైన రాజ్యంగా ఉన్నది. వాడు ఇప్పుడు శరీరధారిగా రాబోతా ఉండి ఉన్నాడు. పాప పురుషుడు ఈ ముగింపు కాలంలో బయలుపరచబడనై ఉన్నాడు. వాడు కూడా మరి యేసుక్రీస్తు వారు ఏ విధంగా మరి శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితం వాడు మరి యేసుక్రీస్తు వారు ఏ విధంగా శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఆయన అప్పుడు ఇస్కరియోతు యోధా ప్రక్కన ఉన్నాడు. మరలా ఈ ముగింపు కాలంలో ఆయన శరీరధారిగా మరొకసారి భూమి మీదకి రావటానికి మునుపు సాతానుడు కూడా శరీరధారిగా ఉండనై ఉన్నాడు. పాప పురుషుడిగా బయలుపరచబడనై ఉన్నాడు. వాడి యొక్క రాజ్యము కూడా భౌతికంగా మారనై ఉన్నది. గమనించండి, వాడి రాజ్యం ఇప్పుడు ఈ భూమి మీద, సాతానుడి యొక్క రాజ్యం ఈ భూమి మీద ఉన్నది. పాతాళంలో ఉండవలసిన దురాత్మలన్నీ ఇప్పుడు భూమి మీదకు వచ్చాయి. కనుక ఈ భూమి మీద జీవించటం రాను రాను పరిశుద్ధులకు, విశ్వాసులకు కష్టతరంగా మారనయ్యున్నది. ఎందుకంటే ప్రజలు మనస్సులు మరింత కఠినంగా మారనై ఉన్నాయి. హింస పెరిగిపోనై ఉన్నది. మరి ఈర్ష్యలు పెరిగిపోనై ఉన్నాయి. అసూయలు పెరిగిపోనై ఉన్నాయి. నైతిక విలువలు ఇంకా దిగజారనై ఉన్నాయి. ఒక పరిశుద్ధుడు, ఒక విశ్వాసి జీవించడం ఈ భూమి మీద అత్యంత కష్టతరముగా మారనై ఉన్నది. ఎక్కడ చూసినా ఇప్పుడు మనం గమనించినట్లయితే వాక్యాన్ని విపరీతంగా ద్వేషించే ప్రజలు ఎక్కువైపోతూ ఉన్నారు. నీతిగా జీవించడాన్ని చూసి ప్రజలు తట్టుకోలేని పరిస్థితులు, ఈర్ష్యపడే పరిస్థితులు, ఆ వ్యక్తిని వ్యత్యాసంగా చూసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ హింస పెరిగిపోతూ ఉన్నది. ఎక్కడికక్కడ క్రూరత్వం పెరిగిపోతూ ఉన్నది. పిల్లల్ని బయటికి పంపించాలంటే చాలా భయపడే పరిస్థితులు ఈనాడు భూమి మీద నెలకొల్పబడటం మనం చూస్తూ ఉన్నాం. గమనించండి, సాతానుడు ఒకానొక సమయంలో దేవునితో సమానంగా పరలోకంలో కూర్చోవాలనుకున్నాడు. దేవుని వలె ఆరాధించబడాలని కోరుకున్నాడు. అది పరలోకంలో ప్రయత్నం చేశాడు. అక్కడ విఫలం చెంది పరలోకం నుండి క్రిందకి తోసివేయబడిన వాడిగా ఉన్నాడు. అయితే తన యొక్క మతాన్ని కయ్యోను ద్వారా ప్రారంభించాడు. కయ్యోను ద్వారా మరి ఏ సాతానుడి యొక్క ఆరాధన ప్రారంభమైందో దానిని మరి నిమ్రోదు కొనసాగించిన వాడిగా ఉన్నాడు. నిమ్రోదు కొనసాగించిన వాడిగా ఉన్నాడు. నిమ్రోదు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? సాతానుడి కోసం ఒక పట్టణాన్ని, దేవుని పట్టణం ఏ విధంగా ఉందో అటువంటి ఒక పట్టణం కట్టాలని నిమ్రోదికి ఆలోచన కలిగజేసిన వాడు దేవుడై ఉన్నాడు, సాతానుడై ఉన్నాడు. దేవుని పట్టణం మాదిరిగా ఆ యొక్క సింహాసనం నుండి జల ఓటలు ఏ విధంగా ప్రవహిస్తాయో ఉన్నాయో ఇక్కడ నిమ్రోదు నిర్మించే పట్టణం కూడా ఆ యొక్క సింహాసనం దగ్గర నుండి మరి యూఫ్రటీసు నది ప్రవహించడం, అది సాతానుడి యొక్క ఆలోచన అయి ఉన్నది. ఈ పట్టణం మరి ప్రపంచానికి హెడ్ క్వార్టర్స్గా ఉండాలి. ఈ పట్టణం మరి పట్టణానికి ప్రజలందరూ పన్ను కట్టించాలి. ఇక ఫైనల్గా ఆ పట్టణంలో నేను కూర్చోవాలి, నేను ఆరాధించబడాలి అని సాతానుడు కోరుకునే వాడిగా ఉన్నాడు. ఒకనాడు ఇది భౌతికమైన బబులోను, ఇప్పుడు ఆత్మీయమైన బబులోను ఏదంటే రోమ్ అయి ఉన్నది. ఆ రోమ్లో వాటికన్ సిటీని గమనించండి.
రోమ్లో ప్రతి వీధి ఆ వాటికన్ సిటీ వైపు దారి తీసేదిగా ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ ఆ వాటికన్ సిటీకి వారి యొక్క విరాళాలు పంపించుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉండినాము. గమనించండి, ఆ పట్టణం కట్టబడుచుంటుండగా దేవుడు ఏం చేశాడు? వారి యొక్క ఆలోచనను తాత్కాలికంగా అక్కడ నిలిపివేశాడు. అది తాత్కాలికమని దేవుడికి తెలుసు. మరలా ముగింపు కాలంలో ప్రకటన 19లో దేవుడు దిగొచ్చే నాటికి మరలా ఇదే ఆలోచన వ్యక్తపరచబడుతుంది. సాతానుడు ప్రజలు తాన్ని ఆరాధించడానికి సిద్ధపరచుకుంటాడని దేవుడు ఎరిగిన వాడిగా ఉండినాడు. అయితే ఈసారి సాతానుడు ఆ విధంగా ఆరాధించబడే సమయానికి దేవుడు దిగివచ్చువాడై ఉన్నాడు. ఆది కాండంలో అయితే దేవుడు వారి భాషలను తారుమారు చేసి వారిని చెదరగొట్టాడు. కానీ ఇప్పుడు దేవుడు మరలా దిగి రానై ఉన్నాడు. ఆది కాండంలో దిగి వచ్చిన విధంగా ఆది కాండంలో దిగి వచ్చాడు, వారి భాషలను తారుమారు చేశాడు. కానీ ఈ ముగింపు కాలంలో మరలా అటువంటి ఒక పరిస్థితి నెలకొల్పబడినప్పుడు ఈసారి మర్మయుక్తమైన బబులోను ఉండనై ఉన్నది. ఆ మర్మయుక్తమైన బబులోనులో ప్రజలందరూ సాతాన్ని ఆరాధించడానికి సిద్ధపడేవారుగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో మరలా దేవుడు దిగివచ్చువాడై ఉన్నాడు. అయితే ఈసారి దేవుడు దిగివచ్చేది మరలా భాషలు తారుమారు చేయటానికి ఆయన దిగి రావటం లేదు. ఈసారి ఆయన దిగి వచ్చేది తన పరిశుద్ధ అగ్ని క్రొమ్మరించడానికే అయి ఉన్నది. పరిశుద్ధ అగ్ని క్రొమ్మరించినప్పుడు ఇక మానవుడి ద్వారా నిర్మించబడిన ప్రతి క్రమాన్ని దేవుడు కాల్చివేయవాడై ఉన్నాడు. మానవుడు నిర్మించిన వ్యాపారాలు కాల్చివేస్తాడు. మానవుడు నిర్మించుకున్న విద్యా వ్యవస్థలను కాల్చివేస్తాడు. మానవుడు నిర్మించుకున్న రాజకీయాలను కాల్చివేస్తాడు. మానవుడు నిర్మించుకున్న ప్రతి మతాన్ని కాల్చివేస్తాడు. మానవుడు నిర్మించుకున్న ప్రతి సంస్థలను దేవుడు కాల్చివేయవాడై ఉన్నాడు. చీకటి శక్తులను కాల్చివేయవాడై ఉన్నాడు. పాపులు కాల్చివేయబడతారు, దుర్మార్గులు కాల్చివేయబడతారు, క్రూరులు కాల్చివేయబడతారు, దేవునికి అవిధేయులుగా ఉండిన వారు కాల్చివేయబడతారు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరిచిన వారు కాల్చివేయబడతారు. వారంతా కాల్చివేయబడగా పరిశుద్ధులు వారి యొక్క బూడిద మీద నడుచువారై ఉన్నారు. హల్లెలూయా. అందుకు దేవుడు దిగివచ్చువాడై ఉన్నాడు. ఆది కాండంలో అయితే ఆయన కేవలం తారుమారు చేయటానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఈసారి తారుమారు చేయటానికి కాదు, వారి భాషలు తారుమారు చేయటానికి కాదు దేవుడు దిగివచ్చేది. ఈసారి ఈ భూమి మొత్తాన్ని ప్రక్షాళన చేయటానికి. ఒకసారి నీటి ద్వారా ప్రక్షాళన చేశాడు, ఇంకోసారి రక్తం ద్వారా దేవుడు ప్రక్షాళన చేశాడు. ఈసారి పరిశుద్ధ అగ్ని ద్వారా ప్రక్షాళన చేయనై ఉన్నాడు. మరలా ఈ భూమి పరిశుద్ధ అగ్ని ద్వారా ప్రక్షాళన చేయబడినప్పుడు పూర్వపు స్థితికి రానై ఉన్నది. పూర్వపు ఏదేనుగా ఈ భూమి నెలకొల్పబడనై ఉన్నది. ఆ విశ్వాసపు నాగరికత ఈ భూమి మీద తిరిగి నెలకొల్పబడనై ఉన్నది. మరలా ఈ భూమి మీద మనం ఏ విధంగా జీవించేవారముగా ఉన్నామంటే దేవునితో కమ్యూనికేషన్ చేయువారిగా, దేవునితో సహవాసం కలిగిన వారిగా, ఈ భూమి మీద అధికారం కలిగిన వారిగా, నిత్య జీవం కలిగిన వారిగా, వాక్యపు స్వరూపాన్ని కలిగి ఉండిన వారిగా మనం ఉండనై ఉన్నాము. హల్లెలూయా. ఈ గొప్ప ప్రణాళిక ఈ కాలపు వర్తమానికుడు వచ్చేంతవరకు మనకి బయలుపరచబడలే. ఈ కాలపు వర్తమానికుడు వచ్చి పాత నిబంధనలో ఉండిన ఆ బబులోను దేన్ని ప్రతిబింబిస్తూ ఉంది? బైబిల్ ప్రారంభంలో ఉండిన బబులోను, బైబిల్ మధ్యలో ఉండిన బబులోను దేన్ని ప్రతిబింబిస్తూ ఉన్నది? ఇప్పుడు మర్మయుక్తమైన బబులోనులో మరి ఈ లోకం జీవించుతుండగా మనమైతే దేవుని యొక్క మహాకృపను బట్టి బయటికి నడిపించబడ్డాము. ఈ భూమి కాల్చబడనై ఉన్నది. ఒక గొప్ప మరి భూమి మీద వాతావరణం నెలకొల్పబడనై ఉన్నది. మరి ఆ వాతావరణం ఎటువంటి వాతావరణం అంటే మరి పక్షులతో మనం సమన్వయాన్ని కలిగి ఉంటాం, జంతువులతో సమన్వయాన్ని కలిగి ఉంటాం, సృష్టితో సమన్వయాన్ని మనం కలిగి ఉంటాం. మరి పక్షులు కానీ జంతువులు కానీ సృష్టి కానీ మన మాటకు లోబడే పరిస్థితులు ఏ విధంగా మనం సమాధానం కలిగి ఉంటామో, సంతోషము కలిగి ఉంటామో యెషయా 11వ అధ్యాయంలో మరి వివరించున్నాడు. యెషయా 11వ అధ్యాయం గురించి మనం గడిచిన బుధవారం చెప్పుకున్నాం. ఎందుకు ఈ 1000 ఏళ్ల పరిపాలనలో ఒక సమాధానకరమైన వాతావరణం ఉండనై ఉన్నది అంటే భూమి అంతటా దేవుని జ్ఞానంతో నింపబడుతుంది.
హల్లెలూయా. ఆ దేవుని జ్ఞానంతో ఎప్పుడైతే నింపబడిందో ఈ భూమి మొత్తం తిరిగి సమాధానంతో, సంతోషంతో, నెమ్మదితో, సమన్వయంతో నింపబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. అయితే ఆ పరిస్థితి, ఆ వాతావరణం 1000 ఏళ్ల పరిపాలనలో కలగటానికి మునిపే దేవుడు మనల్ని ఆయన జ్ఞానంతో నింపుతూ ఉన్నాడు. మన హృదయంలో మొదట సమాధానం కలిగి ఉండాలి. మన హృదయంలో మరి ఈ సృష్టితో సమన్వయాన్ని కలిగి ఉండాలి. ఈ లోక శాస్త్రవేత్తలు ఏం చేస్తూ ఉన్నారు? వారి ఆవిష్కరణ ద్వారా మరి లోకాన్ని నాశనం చేసే ప్రక్రియ వారు కలిగి ఉన్నారు. వారి టెక్నాలజీ ద్వారా, టెక్నాలజీ ఏం చేస్తూ ఉంది? మరణానికే చేరువ చేస్తూ ఉన్నది. కనుక గమనించండి, మనం ఎప్పుడైతే దేవుని జ్ఞానంతో నింపబడతా ఉన్నామో, తిరిగి దేవునితో మాట్లాడే పరిస్థితులు, దేవుని ద్వారా నడిపించబడే పరిస్థితులు, దేవుని యొద్ద నుండి ప్రేరేపించబడే పరిస్థితులు, దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకునే పరిస్థితులు, సమాధానంతో నింపబడే పరిస్థితులు, సంతోషంతో నింపబడే పరిస్థితులు మన హృదయంలో మొదట నెలకొల్పబడతాయి. అటువంటి వాతావరణం ఈ భూమి మీద 1000 ఏళ్ల పరిపాలనలో ఈ భూమి అంతటా ఉండనై ఉన్నది. అప్పుడు సింహం మరి ఎద్దువలే గడ్డి మేయునంట. చిన్నపిల్లలు మరి పాము పుట్ట దగ్గర ఆడుకున్నా కానీ వారికి ఎటువంటి హాని కలగదు. పాలు విడిచిన పిల్లలు పాము పుట్టలో చేయి పెట్టినా కానీ అది ఏమీ చేయదు. సింహము గొర్రెపిల్ల పక్కనే ఉంటుంది అని యెషయా చక్కగా 11వ అధ్యాయంలో వివరించడం మనం చూడగలుగుతూ ఉండేది. అటువంటి వాతావరణం కోసం, అటువంటి 1000 ఏళ్ల పరిపాలన కోసం మనం నిరీక్షణ కలిగి ఎదురు చూడగలుగుటకు ముందుగానే ఆ వాతావరణం మన హృదయాలలో నింపబడి మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించిన గాక, దేవుడు ఇచ్చిన మాటలను దీవించిన గాక. మరొకసారి మనమంతా లేచి నిలబడదాం. మన మధ్యలో మన దేవుని మన స్తుతులతో, మన స్తోత్రాలతో కొనియాడదాం. హల్లెలూయా, హల్లెలూయా.